క్రైస్తవునికి విశ్రాంతి ఎక్కడ అన్నది మరి టైటిల్లో మీకు వేశాము. క్రైస్తవునికి విశ్రాంతి ఎక్కడ? మీరు కొంచెం దాని పక్కన రాసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవునికి విశ్రాంతి ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి, ఇవి కూడా తెలియాలి. విశ్రాంతి అనగానే మీకు తెలుసు, రెస్ట్. చాలామంది ఈరోజు భూమి మీద ఉన్న మానవులు భావిస్తున్నది ఏంటంటే, భూమి మీద వారి జీవితంలో వారు పడుతున్న కష్టాలు లేదా వారికి ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు చాలామంది మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ కన్నీళ్ళు, మా ఈ జీవితాన్ని భూమి మీద ముగిస్తే మేము విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాము, చనిపోయిన తర్వాత రెస్ట్లోకి వెళ్ళిపోతాము అని చాలామంది భావిస్తారు. అందుకే పొలం పండకపోతే పురుగుల మందు తాగేసే రైతు, ఆరోగ్యం సహకరించకపోతే ఉరివేసుకుని చనిపోయేవాళ్ళు, భర్త కొడుతున్నాడు అని చనిపోయేవాళ్ళు, భార్య పట్టించుకోవట్లేదు అని చనిపోయేవాళ్ళు. ఈరోజు భూమి మీద చాలామంది ఇలా చావులు కావలసి కొని తెచ్చుకుంటున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఉన్నంతకాలం శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? రెస్ట్లోకి వెళ్ళిపోతాం, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. వీళ్ళు ఇలా అనుకోవడానికి గల కారణం ఏంటంటే, సమాజం ఇలా భావించడానికి గల కారణం ఏంటంటే, చనిపోయిన ప్రతి ఒక్కరి ముందు స్వర్గీయ అని రాసేయటం. అంతేనా? ఏ వ్యక్తి చనిపోయినా ఏమని రాసేస్తారు చెప్పండి? స్వర్గీయ, అంటే స్వర్గానికి వెళ్ళిపోయాడు. చివరికి మర్డర్లు చేశాడు, ఒక 100 మందిని నరికేశాడు. 100 మందిని నరికేసిన వాడు కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేశారనుకోండి, వాడి ఫాలోవర్స్ ఉంటారుగా, రౌడీ ఫాలోవర్స్, వాళ్ళ అన్న ఫోటో కింద ఏమని రాసేస్తారు చెప్పండి? ఈరోజు మా అన్న స్వర్గానికి చేరిపోయాడు. అంటే మనుషుల ఆలోచన ఎలా ఉంది ఈరోజు భూమి మీద అంటే, మర్డర్ చేసి చచ్చిపోయినా, దొంగతనం చేసి చచ్చిపోయినా, పాపం చేసి చచ్చిపోయినా దానికి డోర్లు ఓపెన్గా ఉన్నట్టుగా, దేనికి? స్వర్గానికి. ఎవరొచ్చినా వెళ్ళిపోయేటట్టుగా. నీ ఇంట్లో నీ డోరే ఓపెన్ చేసి పెట్టవు నువ్వు, ఎప్పుడు గేట్ వేసుకుంటావు, మళ్ళీ ఇంట్లో తలుపు వేసుకుంటావు, ఇంట్లో తలుపు వేసుకుని గేటు ముందు కుక్కను వదిలేవు నువ్వు. నీకు ఇంత జాగ్రత్త, నీ ఇంట్లోకి ఎవడో రాకూడదు. అలాంటిది ఎవరిని పడితే వాడిని దేవుడు తన ఇంట్లోకి రానిచ్చేస్తాడా స్వర్గానికి? అవి ఓపెన్గా ఉన్నాయా? చచ్చిపోయిన ప్రతి ఒక్కడు స్వర్గానికి వెళ్ళిపోతున్నాడా? ఇక క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే, వాళ్ళేమో స్వర్గీయ అని రాసుకుంటారు. మనోళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోయినోడు ఫోటో కనబడగానే కింద కామెంట్ ఏంటి? రిప్. చూసారా? RIP రిప్ అంటే అర్థం ఏంటి? రెస్ట్ ఇన్ పీస్. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? రెస్ట్లోకి వెళ్ళిపోయాడు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళేమో స్వర్గీయ అని రాసేసుకుంటున్నారు, మనోళ్ళేమో రెస్ట్ ఇన్ పీస్, స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు గుడికి రాలేదు, స్వర్గానికి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు దేవుడు పనిచేయడు, స్వర్గానికి వెళ్ళిపోయాడంట. ప్రార్థన చేయటం రాదు, స్వర్గానికి వెళ్ళిపోయాడంట. పైకి బాప్తిసం తీసుకున్నాడు, లోకంలో చేయాల్సిన పాపాలన్నీ చేస్తాడు, కానీ ఆదరణ కూడికి రోజు మాత్రం పాస్టర్ గారు ఏమని చెప్తారు? ఈ బిడ్డ ఎక్కడికి చేరాడు? పరలోకానికి చేరాడంటేనే కానుక బలంగా వస్తుంది. వీడికి నేను బాప్తిసం ఇచ్చాను కానీ ఎప్పుడు గుడికి రాలేదు, దుర్మార్గుడు, నరకానికి పోయాడు అన్నాడు అనుకోండి, పాస్టర్ గారిని కొట్టి పంపించేస్తారు అక్కడి నుంచి. కానీ బోధకులు కూడా ఏమైపోయారంటే, యథా ప్రజ తదా రాజా. మీకు తెలుసు కదా, యథా ప్రజ తదా రాజా. ప్రజలు ఏది కోరుకుంటే రాజు అదే ఇస్తాడు, విశ్వాసులు ఏది కోరుకుంటే బోధకుడు అదే చెప్తున్నాడు. మాస్టరు పిల్లలతో కొమ్మక్క అయిపోయినట్టు అయిపోయిందండి ఈరోజు క్రైస్తవ్యం. మాస్టర్ ఏమైపోయాడు?
పిల్లలతో కుమ్మక్క అయిపోయాడు. అలా ఆడుకుందామంటే పదండి ఆడుకుందాం అంటున్నాడు. క్లాస్ ఎగ్గొట్టే సినిమాకి వెళ్దామంటే పదండి నేను కూడా వస్తానని వెళ్ళిపోతున్నాడు మాస్టర్ వాళ్ళు వెనకాల. పిల్లలకి చదువు వస్తుందా? పిల్లలు బాగుపడతారా? ఈరోజు బోధకుడు అనగానే దేవుడు ఇది చెప్పాడు అని తను చెబుతూ తాను బ్రతుకుతూ మనం ఇలా బ్రతకాలి అని దేవుని వైపు నడిపించేవాడు నాయకుడు, దేవుని వైపు ప్రజల్ని తీసుకువెళ్ళేవాడు బోధకుడు. మనం లోకంలో కలిసిపోతున్నాం, కాదు తప్పు, దేవుడి కొరకు బ్రతకాలి అని తాను నిలబడి తన చుట్టూ ఉన్న వారందరినీ దేవుడి కొరకు నిలబెట్టేవాడు బోధకుడు, సేవకుడు. కానీ ఈరోజండి చెవులో పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు మాకు బోధకులు విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు, విశ్వాసులకి ఇస్తున్న సలహాలు అన్నీ ఏ సలహాలు ఇస్తున్నారు, ఎలాంటి విషయాల వైపు విశ్వాసుల్ని ప్రేరేపిస్తున్నారు అంటే లోక సంబంధమైన పాపాల వైపు. మీకు సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడండి, బోధకుడు ఏం చేస్తున్నాడో విశ్వాసుల్ని ఎటు తీసుకెళ్తున్నాడో చెప్తున్నాడు మీకు. ఈ సోదరుడు వాళ్ళ తమ్ముడు చర్చికి వెళ్తాడు. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది కదండి. కరోనా సెకండ్ వేవ్ పీక్లో ఉంది ఒక టైంలో. ఆ టైంలో శవాలను పాతి పెట్టడానికి కూడా ప్లేసులు దొరకట్లేదు. ముఖ్యంగా క్రైస్తవులు అనేసరికి మరి ఈరోజు శవాల దెబ్బల దగ్గర కూడా మతాలే. మీరు క్రైస్తవ మతం మా శ్మశానంలో పాతి పెట్టొద్దు అనేసరికి క్రైస్తవులకి సమాధుల తోటలు తక్కువ కదా. ఇదేదో బాగుంది అనుకున్నాడు పాస్టర్ గారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. మీరు జాగ్రత్తగా వినండి, జరిగింది చెప్తున్నాను, రియాలిటీ. కావాలంటే తీసుకెళ్తాను మిమ్మల్ని. ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, అప్లికేషన్ పెట్టుకుని ఒక 6 ఎకరాలు తీసేసుకున్నాడు శ్మశానం పాతి పెట్టడానికి పాస్టర్ గారు. అరే చాలామంది చచ్చిపోతున్నారు, ఏ శవం చచ్చిపోయినా మన దగ్గర పాతి పెట్టడానికి మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక చిన్న బండి కొన్నాడు, శవాలను మోసుకెళ్ళే బండి. అక్కడ స్థలం తీసుకున్నాడు. ఒక్కో దానికి 30,000 40,000 ఒక శవాన్ని పాతి పెట్టడానికి. వాళ్ళే వస్తారు, తీసుకెళ్ళిపోతారు, పాతి పెట్టేస్తారు, పాతి పెట్టేసి కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తారు. దానికి 30,000 40,000 ఛార్జ్ చేస్తున్నాడు. విశ్వాసులు మరి ఆ పని చేయాలంటే పని వాళ్ళు కావాలిగా. విశ్వాసులను అడిగాడు, మీరు ముగ్గురు వస్తారా ఆ పనికి? వస్తామండి అని. అందులో ఒక అతను మన వాక్యాలు వింటాడు. అతనికి కాస్త డౌట్ వచ్చింది, అయ్యో మనం చేస్తున్నది రైటేనా? పాపం వాళ్ళు చచ్చిపోయి ఏడుపులో గోల్లో ఉంటే వాళ్ళ దగ్గర 40,000 శవాన్ని పాతి పెట్టడానికి తీసుకోవడం నేరం అనిపిస్తుంది నాకు అన్నాడు. వెంటనే పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? నీకు తెలియదు నాయన, ఇది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అన్నాడు. ఏంటి ఆశీర్వాదం? శవాలను పాతిపెట్టి డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ, అవకాశం ఇచ్చాడు మనకి. దేవుడే ఇచ్చాడు ఈ అవకాశం. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం, పోగొట్టుకోకూడదు. ఆడెవడో చచ్చిపోతే మనం ఎందుకు ఏడుస్తాం? పద వచ్చేసే అన్నట్టు. ఏమండి వెళ్ళిపోయారండి, పాతి పెట్టేశారు. లక్షలకు లక్షలండి అక్రమ సంపాదన సంపాదించేశారండి. ఆ కరోనా సెకండ్ వేవ్ పీక్లో ఉన్న టైంలో 6 ఎకరాలు పాతేశాడు. ఫుల్ అయిపోయింది. అది ఫుల్ అయిపోతే మళ్ళీ ఇంకో 8 ఎకరాలు తీసుకున్నాడు. మీకు అధికారిక లెక్కలు ఎలాగ ఉంటాయంటే హైదరాబాద్లో 50 మంది చచ్చిపోయారు, 70 మంది చచ్చిపోయారు అనుకుంటారు. వృత్తిదే 2,000 మంది చచ్చిపోతే వీళ్ళు 50 మంది చూపిస్తారు అంతే. 2.5 లక్షల మంది అధికారిక లెక్క. అది సుమారు 20 లక్షలు 30 లక్షలు ఉంటారు చచ్చిపోయిన వాళ్ళు. ఒక్క హైదరాబాద్లోనే మాకు తెలుసున్న సేవకుడు తీసుకున్న శ్మశానం నిండిపోయిందంటే ఆలోచించండి మీరు. అలా ఎంతమంది ఆ బిజినెస్ చేస్తారు? ఎన్ని శ్మశానాలు నిండిపోయినాయి కరోనా టైంలో. దేవుని పిల్లలారా, ఈ సంఘటన మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, ఈరోజు బోధకులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు అక్రమ సంపాదన సంపాదిస్తూ ఆ అక్రమ సంపాదనకి విశ్వాసుల్ని ఉసుగొలుపుతున్నారు. పర్లేదు ఇది దేవుడి ఆశీర్వాదమేనని తప్పుడు మార్గంలో విశ్వాసుల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయనే వడ్డీలకు డబ్బులు ఇస్తాడు, విశ్వాసులను వడ్డీలకు డబ్బులు ఇమ్మని చెప్తున్నాడు. ఇతనే నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ బోధకుడే. ఇదంతా ఆశీర్వాదం అంటున్నారు వాళ్ళు. అక్రమంగా డబ్బు సంపాదించి ఆశీర్వాదం అనే పిచ్చిలోనండి నిజంగా విశ్వాసులు ఉంచారు. యేసుక్రీస్తుల వారు రేపే వస్తే బోధకుడు నరకానికి పోతాడు, ఇతని మాటలు విన్న వాళ్ళు కూడా
నరకానికి పోతారు. దిక్కుమొక్కు లేకుండా తరతరాలు యుగ యుగాలు ఏడుస్తారు అక్కడికి వెళ్ళిపోయి. ఏముందండి చిన్న జీవితకాలం. ఎవరెళ్తారు విశ్రాంతిలోకి? ఎవరెళ్తారు పరలోకంలోనికి? ఎవరెళ్తారు? దేవుడు ఎవరికిస్తాడు ఈ విశ్రాంతి అనేది? కళ్ళబొల్లి కాకమ్మ కథలు వినకుండా బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో వినాలి. బైబిల్లో దేవుడు ఏం రాయించాడో చూడాలి. ముందుగా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అసలు రెస్ట్, విశ్రాంతి ఎవరికి అవసరం? ఒక ప్రశ్న. విశ్రాంతి ఎవరికి అవసరం? కష్టపడి పని చేసిన వాడికి విశ్రాంతి అవసరం, అంతేనా? విశ్రాంతి ఎవరు కోరుకుంటారండి? కష్టపడి పని చేసి వచ్చాడు భర్త, అలిసిపోయినా ఏమైనా ఇంటికి వచ్చి, అమ్మ నాకు కొంచెం బాగాలేదమ్మా రెస్ట్ తీసుకుంటానమ్మా, అలిసిపోయాడు బయటికి వెళ్ళి పని చేసి కష్టపడి. అలాగే కొంతమంది చెల్లెళ్ళు డ్యూటీలకు వెళ్తారు, వాళ్ళు అలిసిపోయి వస్తున్నారు, ఇంటికి పని చేసి వస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి? రెస్ట్. కొంచెం బాగాలేదండి విశ్రాంతి తీసుకుంటానండి. చూసారా? ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళిపోయారు కనుక అలిసిపోయి ఇంటికి రాగానే ఏం అవసరం? రెస్ట్ అవసరం. ఇది మీరు చివరి వరకు మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా వినాలి. ఇది మీరు చాలాసార్లు విన్నదాన్ని అన్నట్టుగా మీకు ఉన్నా, దయచేసి ఈరోజు నేను చెప్పే కోణంలో ఆలోచించండి. విశ్రాంతి ఎవరికి అవసరం అంటే పని చేసిన వాళ్ళకి అవసరం, రైట్. దీనిని బట్టి దేవుడు ఎవరికి ఇస్తాడు ఇప్పుడు విశ్రాంతి? పని చేసిన వాళ్ళకి ఇస్తాడు. బాగుంది, ఇక్కడ వరకు క్లారిటీ. ఇకపోతే ఏ పని చేస్తే విశ్రాంతి ఇస్తాడు? ఇది విషయం. ఏమండి, పనుల్లో మళ్ళీ నీ కొరకు నువ్వు చేసుకునేవి ఉన్నాయి, దేవుడి కొరకు చేసేవి ఉన్నాయి. ఇలా విడగొట్టుకోవాలి ప్రతిదాన్ని. నేను పొద్దున్నే 9 గంటలు వేసండి డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం 10 గంటల వరకు అలసిపోయి ఇంటికి వస్తానంటే పరలోకం వెళ్ళిపోతాను. నీకెందుకు ఇస్తాడు పరలోకం? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు, నీ పిల్లలకి చేస్తున్నావు, నీ కుటుంబానికి చేస్తున్నావు, నీ దగ్గర లేదంటే లోకంలో నీకు ఏవో ఆశలు ఉన్నాయి, వాటిని తీర్చుకోవడానికి ఆ రాత్రింబగళ్ళు కష్టపడుతున్నావు. దానికి ఎందుకు ఇస్తాడు పరలోకం? నేను భయపడలేదండి, ఎవరు క్లారిటీగా చెప్తున్నాను. నా కొరకు నేను చేసుకునే నా కష్టం సుమారు 9 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇన్వాయిస్లో రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేశాను, నైట్ డ్యూటీలు డే డ్యూటీలు. వ్యర్థం అదంతా. నా జీవితకాలంలో నేను చేసుకున్న ఆ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నా కుటుంబం కోసం నేను చేసుకున్నది అది. దానివల్ల ఇంత ఉపయోగం కూడా నా జీవితానికి లేదండి. ఆ టైంలో ఆ ఉద్యోగం చేస్తున్న టైంలో సంపాదించిన దాంట్లో కాస్త పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేవాడిని. ఎందుకంటే ఒక పక్క కుటుంబాన్ని చూస్తూ మరో పక్క ఆ టైంలో రీసెర్చ్ సెంటర్ రన్ చేస్తూ ఆ రెంట్ కట్టేవాడిని. ఆ టైంలోనే చిన్న ఉద్యోగం చేస్తూ చిన్న జీతంలో నుంచి ఒక రీసెర్చ్ సెంటర్ని రన్ చేస్తూ దానికి రెంట్ కట్టేవాడిని. ఆ కాస్త ఫలం నాకు వచ్చి ఉంటుందేమో తప్ప ఆ రోజు ఆ సంవత్సరాలు రాత్రింపగల్లో నేను పడిన కష్టం వల్ల నాకు వచ్చిన ఫలం అంటే ఏమీ లేదండి. దేవుడు కొరకు నిలబడ్డ రోజులు, దేవుడు పనిలో నేను ఉన్న రోజులు, దేవుడు కొరకు నా కాలాన్ని, దేవుడు కొరకు నా సమయాన్ని, దేవుడు కొరకు నా ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్న రోజులు మాత్రమే దేవుడు కౌంట్ చేస్తాడు. బైబిల్లో చూపిస్తాను. ఇప్పుడు పనుల్లో రకాలు ఉంటాయంటే ఉన్నాయి. యెషయా గ్రంథం చివరి వారం కూడా మాట చూపించాను మీకు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11, 12 వచనాలు. యెషయా గ్రంథం చదువుతున్నారా? మద్యము త్రాగుదామని. ఎన్నో వచనం అది? రైట్, చదవండి. మద్యము త్రాగుదామని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి అగు వరకు పానం చేయువారికి శ్రమ. తాగుబోతులు లేవరు. చివరి వారం చెప్పాను ఇది. వాళ్ళకి మంట పుడితే కానీ అక్కడి నుంచి చిరాకేస్తే కానీ అక్కడి నుంచి టేబుల్ దగ్గర నుంచి వాళ్ళు లేవరు. వాళ్ళకి ఏంటంట? శ్రమ. ఎలాంటి శ్రమలు? ఒక పక్క కుటుంబంలోనూ శ్రమలే, మరోపక్క ఆరోగ్యపరంగానూ శ్రమలే, మరోపక్క లోకంలో వాళ్ళకి ఏం గౌరవం దక్కుతుందని చెప్పండి. వాడు ఆ తాగిపోతే తీసేయండి లిస్టులోంచి అంటారు. అన్ని చోట్ల వాళ్ళకి అవమానాలే కనుక వాళ్ళకి శ్రమలు అన్నాడు. ఆ తర్వాత వారు సితార, స్వరమండలం, తంబూర, సన్నాయులను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. విందులలో ఉన్నారు, సుఖాలలో ఉన్నారు, సంతోషాలలో ఉన్నారు, పార్టీలలో ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదంట? యెహోవా పని అన్నాడు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి ఈ ముక్కనే. యెహోవా పని అంటే నిన్ను పుట్టించిన నీ కన్న తండ్రి పని. నీ జీవితంలో నువ్వేం చేసావు?
నీ కన్న తండ్రి పని కొరకు నీ కష్టార్జితాన్ని ఎప్పుడెప్పుడు ఇచ్చావో, అసలు నువ్వు ఎప్పుడు నీ కన్న తండ్రి కొరకు కష్టపడ్డావు? యెహోవా పని అన్నడా ఇక్కడ చేయిపెట్టి, ఇక్కడే చేయిపెట్టి, ఇది మనసులో పెట్టుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా మీరు చూస్తే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు, అక్కడేమన్నాడు ఇందాక యెహోవా పని, ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారి కార్యాలు. చూడండి ఎలా చెప్తున్నాడు. యెహోవా పని యేసుక్రీస్తు కార్యాలు, యెహోవా పని యేసుక్రీస్తుల కార్యాలు, నీ పనులు నీ కార్యక్రమాలు. విడిపోయింది చూసారా? నీ కొరకు నువ్వు అహోరాత్రుల్లో కష్టపడుతున్నావు, నీ కుటుంబం కోసం కష్టపడతావు, ఏమండి నీ వారి కొరకు కష్టపడుతున్నావు, అహోరాత్రులు నీ కొరకు కష్టపడుతున్నావు. నువ్వు యెహోవా పని అన్నాడు అక్కడ. దానికోసం నీది ఏముంది? నీ టైం ఎంత ఇస్తావు? ఎన్ని రోజులు ఇస్తావు? నెలలో రోజులు ఎన్ని గంటలు ఇస్తావు? వారంలో ఎన్ని రోజులు ఇచ్చావు? సంవత్సరంలో ఎన్ని నెలలు నువ్వు దేవుడి పనిలో ఉంటావు? ఆలోచించండి. యేసుక్రీస్తు కార్యాలు చూడరు అని క్రైస్తవులకే, ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకే ఉత్తరం రాశాడు పౌలు గారు. అందరూ దేంట్లో ఉన్నారంటే క్రైస్తవులు కూడా సొంత కార్యాలు, సొంత కార్యాలు, సొంత కార్యాలు, సొంత కార్యాలు. ఏమండి ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షను. మీరు కనెక్షన్ మిస్ అవ్వకుండా ప్రసంగం వినాలి. మొదట ఏం చెప్పాను? విశ్రాంతి ఎవరికి అవసరం అంటే పని చేసే వాళ్ళకి. ఏ పని? పనుల్లో మళ్ళీ 2 రకాల పనులు ఉన్నాయి. ఏంటి? నీ సొంత కార్యాలు ఉన్నాయి, దేవుడి పనులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏ పనిలో ఉన్నావు? సొంత కార్యాల్లో ఉన్నావా, దేవుడి పనిలో ఉన్నావా? ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి. నేను నెలలో ఇన్ని రోజులు దేవుడిలో ఉంటాను, నెలలో ఇన్ని రోజులు దేవుడు పని చేస్తున్నాను, లేదా నెలకి నేను ఖర్చు పెట్టుకుంటున్నది 1000, నేను దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నది ఇంత, నేను నా కొరకు చేసుకుంటున్నది ఇంత, దేవుడి కొరకు చేస్తున్నది ఇంత. ప్రతిదానికి లెక్కేసుకోండి. దేవుడి వైపు ఎక్కువగా ఉంటున్నారా, మీ వైపే మీరు ఎక్కువగా ఉంటున్నారా అన్నది మీకు అర్థమైపోద్ది. ఇది మనసులో పెట్టుకోండి. పని చేయాలి, దేవుడు పని చేయాలి. దేవుడు పని చేసిన వాడికి విశ్రాంతి దొరుకుతుంది. ఇకపోతే ఈ లోక సంబంధమైన పనులన్నిటి గురించి మనం ఏమైతే ఉద్యోగాలు ఈరోజు భూమి మీద చేసుకుంటున్నామో మన కొరకు, లేదా ఈ కొద్ది కాలం 60-70 సంవత్సరాలు బ్రతకడానికి, అన్నం తినడానికి, ఏమంటే బట్టల కొరకు, పిల్లల్ని పోషించుకోవడం కొరకు, మన కొరకు మనం ఏ విద్యలు అయితే చేస్తున్నామో ఆ విద్య అనేది కేవలం మనకి, లేదా నువ్వు చేస్తున్న ఆ వ్యాపారం కానీ, నువ్వు చేస్తున్న ఆ ఉద్యోగం కానీ కేవలం 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మాత్రమే ఆ ఉద్యోగం కానీ, ఆ వ్యాపారం కానీ, ఆ నువ్వు చేస్తున్న పనిపాట్లు కానీ ఉపయోగపడతాయి. ఇది ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు చెప్పింది. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. ఒకసారి ఈ మాట కూడా చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా చూడాలి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను ప్రయాసపడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా. మీరు ఆగాలి ఇక్కడ. ఏమండి బ్రేక్. ఒకసారి మళ్ళా చదవండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ అన్నాడుగా. మీరు పని చేయటం మొదలుపెట్టింది మొదలుకొని మీ పనులు ఆలోచించాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్లోనన్నా నేను పలానా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, చిన్న జీతం, అది అవ్వలేదు, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాను, అది అవ్వలేదు, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాను, అది అవ్వలేదు, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాను. మనం బోల్డ్ పనులు జంప్ అయిపోయాంగా, భూమి మీద బోల్డ్ పనులు చేసాంగా. పని మొదలెట్టిన నాట నుండి చిన్నగా బండి నడిపేవాడిని అన్న తర్వాత ఇంకా ఎంతకాలం ఆ బండి మీద, తోపుడు బండి మీద తిరుగుతామని నెమ్మదిగా కొద్ది కాలానికి ఆటో తీసాను అంటారు. ఆటో మీద బిజినెస్ చేశాడు. ఆటో మీద బిజినెస్ చేయగానే ఒక్క ఆటో సరిపట్లేదు, 2 ఆటోలు తీశాడు. 2 అయినాయి, 4 అయినాయి. ఇంకా ఆటోలు ఏమి నడుపుతాం, టోటల్గా ఆటోలు తీసాడు. లారీ కొన్నాడు, లారీలు నడిపాడు. లారీలు నడి బోరు కూడా లారీలు తీసాడు. కొంతకాలం బస్సు కొన్నాడు. ఏమండి ఈ డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో పనులు చేస్తున్న వాళ్ళ గురించి చెప్పాను మీకు. ఇకపోతే ఈ ఫార్మా ఇండస్ట్రీ ఇటు వెళ్ళారు అనుకోండి, వీళ్ళు చెప్పే మాటలు భలే ఉంటాయి. అన్న పలానా మొదట్లో నన్ను ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాను, ఆ పెద్దగా జీతం సరిపోవట్లేదు, అక్కడ వర్క్ రావట్లేదు, ఆ తర్వాత అక్కడ రిజైన్ ఇచ్చి పెద్ద దాంట్లోకి వెళ్ళాను. ఇలా భూమి మీద మనం ఎన్నో పనులు చేస్తున్నాం కదండి, ఎన్నో పనులు చేస్తున్నాగా. ఇక్కడ సొలొమోను అంటున్నాడు,
నేను భూమి మీద చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు ప్రయాసపడలేదా? కష్టాలు పడలేదా? అన్న ఇప్పుడంటే కాస్త ఏదో సుఖంగా ఉంది కానీ అన్న జీవితం, అమ్మో స్టార్టింగ్లో నేను పడ్డానన్న కష్టాలు అంటారు. ఎవరిని కదిపిన ఇవే, నన్ను కదిపిన అవే ఉన్నాయి. హైదరాబాద్ వచ్చిన కొత్తలోనండి అసలు నా కష్టాలు చెబితే కన్నీళ్ళు వచ్చేటట్టుగా ఉంటాయి. హైదరాబాద్లో నేను అడుగుపెట్టిన కొత్తలో నేను పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, అవి అంతా ఎందుకంటే లోకం కోసం, బ్రతకడం కోసం. అలాగే మీరు మీ ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఈ స్థితిలో ఈరోజు నేను ఉండడానికన్నా నేను ఎంతో కష్టపడి స్థితికి వచ్చానన్న. చాలా కష్టాలు, చాలా జర్నీలు చేశాను, చాలా ప్రయాణాలు, చాలామంది దెబ్బ వేశారు, చాలామందితో తిట్లు తిన్నాను, చాలామంది నన్ను నష్టపరిచారు. ఎన్ని ఉంటాయండి మన జీవితంలో కదిపితే? సొలొమోనుకి అవన్నీ జ్ఞాపకం వచ్చి అంటున్నాడు, నేను పనులు చేయటం ప్రారంభించిన పనులన్నిటిని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాను, వాటి కొరకు నేను పడ్డ ప్రయాస అంతా కూడా ఒకసారి ఆలోచించాను. మనం ఏమనుకుంటాం, నేను చాలా కష్టపడి స్థితికి వచ్చానన్న అని మనం అంటాం. కానీ సొలొమోను ఏమంటున్నాడు చూడాలి మీరు అక్కడ. నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను నాకు అగుపడెను. మొత్తం నీరసం చేసాడండి సొలొమోను. ఏమండి, గాలి తీసినట్టు తీసాడుగా. మనం అనుకుంటున్నా కష్టపడి ఇక్కడికి వచ్చాను ఈ స్థితిగా నువ్వు అనుకుంటుంటే, ఆ కష్టపడిన దాన్ని ఒక్కసారి వెనక్కి తీస్తే ఏమంటున్నాడు? అదంతా ఏంటంట? వ్యర్థమైన ప్రయాస, గాలి కొరకు ప్రయాసపడినట్టు ఉంది అన్నాడు. ఎవడైనా గాలి సంపాదించుకోవడానికి రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, వాడిని ఎలా చూస్తారు మీరు? మరి గాలి సంపాదించుకోవటం ఏంట్రా అంటారా? ఈరోజు నేను పడిన పనులు, నేను పడిన కష్టం అంతా కూడా ఇది ఇలాగే ఉంది, గాలికై ఒకడు ప్రయాసపడినట్టుగానే ఉంది అన్నాడు. మీరు ఒక్కసారి మనసు పెట్టి దేవుడు వాక్యాన్ని ఆలోచించండి. ఎందుకు సొలొమోను ఎలా మాట్లాడుతున్నాడు అంటే, లోక సంబంధంగా రాత్రి పగల్లో పడుతున్న కష్టం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమి లేదా? ఏముందండి? ఎంత కష్టపడినా శరీరంలో మీరున్నంత కాలమే ఈ లోక సంబంధమైన కష్టం మీకు ఉపయోగపడేది. ఒక్కసారి గుటక పడిందా, ఒక్కసారి కన్ను మూసామా, ఇక్కడ చేసిన కష్టం, ఇక్కడ పడ్డ కష్టం అంతా ఏమైపోద్ది చెప్పండి? వృధా. మన తర్వాత అవి ఎవడో అనుభవిస్తాడో కూడా మనకి తెలీదు. ఇదంతా గాలికి ప్రయాస కదండి. నేను చాలాసార్లు సుబ్రహ్మణ్యం గారిని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ కొడుకు బాధ కల్లర చూశానండి. నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఏమోనండి మా నాన్నగారు లోకానికే గొప్పోడండి, మాతో గడిపిన క్షణాలు చాలా తక్కువ అండి. 4 ఆదివారాలు వస్తే సెలవు దినాలు, ఆదివారం సెలవు తీసుకునేవాడంట. ఈ 4 ఆదివారాల్లో కూడా ఒక్క ఆదివారమే కుటుంబంతో ఉండేవాడంట. అంటే నెల రోజులు 30 రోజుల్లో ఒక రోజు కుటుంబంతో ఉండేవాడు, మిగతా 29 రోజులు స్టూడియోలో ఉండేవాడు. మరొక అతని జీవితం కూడా చెప్పాను మీకు. యాపిల్ కంపెనీ అధినేత. అతని జీవితం అంటే మీరు చూడండి, నేను సంపాదించాలి అని కంపెనీని టాప్ మోస్ట్లోకి తీసుకెళ్ళిపోయాడండి, యాపిల్ కంపెనీని. అతని గురించి కూడా యూత్ మీటింగ్లో మాట్లాడాను, అతను పూర్తి చరిత్ర చెప్పాను. ఆ కంపెనీ ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబం లేదు, పిల్లలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఏమి లేరు, వెళ్ళిపోయింది కంపెనీ ఎక్కడికో. చిట్ట చివరిలో క్యాన్సర్ వచ్చిందండి. డబ్బులు ఉన్నా సరే బాగు చేయలేని క్యాన్సర్ వచ్చింది. మంచం మీద పడిపోయి అప్పుడు ఒక పెద్ద పోయిటరీ రాశాడండి, అతను కవితలు రాశాడు. నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నా జీవితంలో నేను ఏం సంపాదించానో నాకు ఏం అర్థం కావట్లేదు అన్నాడు. కంపెనీ మాత్రం ఎక్కడుంది? ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ. నేను అడుగుతున్నాను, స్టీవ్ జాబ్స్ అతని పేరు, యాపిల్ కంపెనీ అధినేత. అతనికంటే లోకంలో ఎవడైనా ఎక్కువ సాధిస్తాడా? యాపిల్ కంపెనీని మించే పెద్ద కంపెనీని ఏమన్నా మీరు తేగలరా? అవదండి. పోనీ అతన్ని పక్కన పెట్టి అతను మీకు అర్థం కాకపోతే, ఇక్కడ సొలొమోను ఉన్నాడుగా. సొలొమోను చెప్పిన దానికంటే ఎక్స్ట్రా ఏమైనా సంపాదించగలం. ఇతను ఏం చేశాడు అనుకున్నారు? ఇతను ఏమో బికార్ అనుకున్నారు, ఏమి లేక అలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో సొలొమోను. అతను ఆస్తులు చెప్తే గుండె ఆగిపోద్ది మనకి. అన్ని ఆస్తులు చెప్తాడు 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదివితే. ఇదే 2వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి, ఆస్తులు లిస్టు చెప్తాడు. ఇంత ఆస్తి ఉంది నాకు, యెరూషలేములో నాకంటే ధనవంతుడు మరొకడు లేడు. ఇంత ఆస్తి పెట్టుకుని ఇన్ని అధికారాలు, రాజండి, రాజితనం, అధికారం ఉంది. 1000 మంది భార్యలు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, మళ్ళీ 1000 మంది భార్యలు, రాజుగా అధికారం, కోట్ల రూపాయల ఆస్తి.
అసలు వెనక్కి తిరిగి చూస్తుంటే నేను ఏం చేశానో నాకు ఏం అర్థం కావట్లేదు అంటాడు. మీరు ఆలోచించాలి ఇప్పుడు సొలొమోను ముందెట్టుకుని. ఇంతకంటే భూమి మీద మనిషి ఏమైనా సాధించగలరండి? సాధించలేడు. ఇంత సాధించిన అతనే ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ? వెనక్కి తిరిగి చూస్తే నేను పడిన ప్రయాసం అంతా కూడా ఏంటి? ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఉంది, దాని వలన అతనికి ఉపయోగం నయా పైసా కూడా లేదన్నాడు. ఏమంటే మాట చూడండి, చివరి మాట మీరు చదివితే 11వ వచనంలో, నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని క్రింద, ఇది అండర్లైన్ చేసుకోండి, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియో లేనట్టు నాకు చెప్పేసాడు. సింగిల్ డైలాగ్ అండి. సూర్యుని క్రింద లాభమైంది భూమి మీద ఏమి లాభం లేని దాని కొరకు ఎందుకంటే కష్టపడటం? ఈ వ్యాపారంలో నష్టం వస్తుంది అని చెప్పినా కూడా అదే వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి. ఒకటి నన్ను ఏమంటారు చెప్పండి? వెర్రోడు అనరు. కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా అక్కడెక్కడ అప్పులు చేసి అందుకు ఆ బిజినెస్లోనే పెడుతున్నాడు అనుకోండి, ఏమంటారు వాడిని? ఒరే లాభం లేని దాని కొరకు ఎందుకురా డబ్బులను వృధా చేస్తున్నావు, కాలాన్ని వృధా చేస్తున్నావు అనరా? ఇక్కడ సొలొమోను డైరెక్ట్గా దైవజ్ఞానంతో స్టేట్మెంట్ ఇచ్చాడు, భూమి మీద నువ్వు ఏం చేసినా వ్యర్థం నాయనా. ఏ పనిపాట్లు పెట్టుకున్నా భూమి మీద నీ కొరకు అవి వ్యర్థమైనవే, నీ అక్కరకు రానివే, నీకు లాభానికి రానివే. ఎందుకు చెప్తున్నాడు అంటేనండి, ఈ భూమి మీద దేవుడు పని కాక మనం ఏ పని చేసినా ఆ పని మనతో పాటు రాదుగా. మరణం తర్వాత ఎంత చేసినా అది ఎక్కడ విడిచిపెట్టాలి? భూమి మీద విడిచిపెట్టాలి. నీతో పాటు రానిది, నీకు ఉపయోగపడంది నువ్వు ఎందుకు నీ జీవితాన్ని, నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీకు ఇచ్చిన దేవుడు చక్కటి జీవితాన్ని సర్వనాశనం ఎందుకు చేస్తున్నావు? దేవుడు ప్రశ్న, ఎందుకు సర్వనాశనం చేస్తున్నావు? దేవుడు పని చేసుకుంటే ఏమంటే దేవుడు పని చేస్తే దేవుడు బ్రతికించలేడా? చాలామందికి ఇక్కడే డౌట్. మా పనిలో మేము ఉండిపోతున్నాం, మరి ఎందుకంటే ఉండలేకపోతున్నారు? దేవుడు పనులు అంటే మరి బ్రతకాలి కదా. దేవుడు పనిలో ఉంటే దేవుడు బ్రతికించలేడా? ఆలోచించండి జాగ్రత్తగా. బ్రతికించలేడా? బ్రతికించే శక్తి దేవుడికి లేదా? ఉంది. కాకపోతే ఆ విశ్వాసానికి ఇంకా మనం రాలేదు. మంద తప్పు, ఆయన మీద ఏటం ఎందుకు నింద? దేవుడి కొరకు నువ్వు నిలబడతానంటే నీకు అన్నం బట్టలు ఇస్తాడు బ్రతుకున్నంత కాలం. నిలబడు. జాలర్లు ఎవరు? మన పేతురు గారు, ఆంధ్రే గారు, వీళ్ళందరూ జాలర్లు. ఏ పనిలో ఉన్నారు వాళ్ళు? చేపలు పట్టే పనిలో ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు, నాయన రండి మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. తీసుకెళ్ళిపోయాడు వెనకాల. వాళ్ళు బతకలేదు, అపోస్తలులు బతకలేదండి, బతికారు, చాలా గొప్పగా బతికారు. యేసుక్రీస్తుల వారు వెంటే ఉన్నారు, యేసుక్రీస్తుల వారు వెంటే తిన్నారు, యేసుక్రీస్తుల వారితో ఉన్నారు. ఆయన వెళ్ళిపోయినా సేవ చేశారు. దేవుడు పనిలో ఉంటే దేవుడు బ్రతికిస్తాడండి. ఆ విశ్వాసం మనలోనికి రాలేదు ఇంకా. అందుకే లోక సంబంధమైన పనుల్లో మనం ఉండిపోతున్నాం. విశ్రాంతి ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, దేవుడి పనిని విరివిగా నీ జీవితకాలంలో నువ్వు ఎత్తుకుని శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, కన్నీళ్ళు వస్తున్నా, వేదనలు వస్తున్నా, ఎప్పుడు కూడా నువ్వు దేవుడి పని ఆగకూడదు, దేవుడి కార్యక్రమాలు ఆగకూడదు. నా వలనైనంత నేను దేవుడి పనికి ఉపయోగపడేటట్టుగా నేను ఉండాలి. ఏ రకంగా శరీరాన్ని ఉపయోగపడతానా, ఆర్థికంగా ఉపయోగపడతానా, నేను వెళ్ళి ఉపయోగపడతానా, ఏదో ఒక రకంగా నా జీవితం అనేది దేవుడి పనిలో ఉండాలి. ఇలా నీ జీవితాన్ని దేవుడి కొరకు ఖర్చు చేస్తున్నప్పుడు ఆ ప్రయాస వలన దేవుడికి ఏదైనా కాస్త ఉపయోగం, నీకు, నీ జీవితానికి, నీ ఆత్మకు కూడా కాస్తంత అది ఉపయోగం. నువ్వు దేవుడికి చేసేది. లోకం కొరకు చేసేవేవి మన కొరకు మనకు చేసుకునే వాటి వల్ల వేట్ల వల్ల ప్రయోజనం లేదు. ఇకపోతే యేసుప్రభు అన్న మాట ఒకటి మీరు చూడాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఈ ప్రయాస గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఈ కష్టం గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చదవండి. చాలాసార్లు చదివారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము ఏమండి 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, ఇప్పుడు సమస్త జనులు ఎందులో ఉన్నారంట? ప్రయాసపడుతున్నారు. అండర్లైన్ చేసుకోవాలి దీన్ని. ప్రయాస పడుతున్నారా లేదా మీరు చెప్పండి. ఈరోజు ఆదివారం కనుక కాస్త రిలాక్స్గా ఉన్నారు అందరూ. రేపు సోమవారం ఎలాగుంటుంది? ఉదయం లేవగానే ఉరుకులు పరుగులు కదండి. ఇంట్లో అంత కేకలు, గొడవలు. లేవండి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? డ్యూటీ. ప్రయాస ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఈ ప్రయాస
ఇది ఇక్కడ చేయి పెట్టండి. యేసుప్రభు ఏం చెప్పినా సూపర్గా చెప్తాడండి. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా ఈ ప్రయాస? ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు స్టార్ట్ అయిన ప్రయాస ఇది. యేసుక్రీస్తుల వారు వస్తున్న కాలానికి కంటిన్యూ అవుతుంది. చూశాడు, జాలిపడ్డాడు ప్రభు. నాయనా అప్పుడు స్టార్ట్ అయిపోయింది నాయన మీకు ప్రయాస. అందులోనే కొట్టుమిట్టాడుతున్నారు. చదవండి, ఏమన్నాడు? ఒక్కరు చదవండి. ఆయన స్త్రీతో మీ ప్రయాసమును, మీ గర్భవేదనను ఇదిగో నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను. వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతను నేను ఏలునని చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆయన ఆదాముతో భార్యకి అయిపోయింది ప్రయాస. ఇప్పుడు భర్తకి, పురుషుడికి చెప్తున్నాడు, నీవు నీ భార్య మాట విని. ఆదాము, నా మాటను పక్కకి పెట్టావుగా, నన్ను పక్కకు దూసావుగా, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక మీ నిమిత్తము నేల శపింపబడినది. ఇదండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ. అది ఇప్పుడు ఆదాముకి ఎందుకు వచ్చింది చెప్పండి ప్రయాస? పంట తినడానికి ప్రయాస. అంతకు ముందు ఎలాగుంది జీవితం? జాలీ, హ్యాపీ. ఏ పండు కావాలంటే పండు తెంపుకొని తింటమే. ఆకలి లేదండి వాళ్ళకి ఏమి. పండు తినమన్నది కూడా టైంపాస్కి తప్పండి. ఆదాము వాళ్ళకి ఆకలి ఎక్కడ ఉంది? అలా అమరులు కదండి స్టార్టింగ్లో, మరణం లేని వాళ్ళు. ఆకలి లేదు, బాధ లేదు, కన్నీళ్ళు లేవు, వేదనలు లేవు, చావు లేదు. అలాంటి జీవితంలో ఉన్నారు. నేను తోటేసాను నాయన, ఎప్పుడన్నా నీకు బోరు కొడితే ఏ పండు కావాలంటే పండు తెంపుకుని తినన్నాడు. అంతే. అంటే చెట్లు కాస్తే కోసుకుని తింటమే. తర్వాత తప్పు చేసిన తర్వాత ఏమంటున్నాడు? నువ్వు ప్రయాసపడి బ్రతకాలి. బ్రతికిస్తున్నాను నేను, నీకు విలువ తెలియలేదు, ఇప్పుడు బ్రతకడానికే కష్టపడాలన్నాడు. ఆదాము దగ్గర ప్రారంభమైందండి ప్రయాస. ఇక్కడ సూపర్ లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. పని చేయట్లేదు అనుకోండి భర్త, భార్య ఏమంటది? ఎలా పోషిస్తావయ్యా మమ్మల్ని? వెళ్ళయ్యా, పనికెళ్ళయ్యా. భర్తని పనికెళ్ళమని గెంటేసేది ఎవరు చెప్పండి? బాగా వినాలి మీరు. ఎవరు? భార్య. ఇక్కడ ఆదాముకి ఆ శిక్ష ఎందుకు వేసాడంటే, అక్కడ చెప్పాడు లాజిక్, మీరు విన్నారు లేదో, నేను నీకు ఆజ్ఞాపించిన నా మాట కాదని భార్య మాట విన్నావు కనుక భార్యతో చేత పనికి వెళ్ళమని ఇప్పుడు నిన్ను. మీకు అర్థమైందా? నా మాట వినలేదుగా, నువ్వు బ్రతుకు ఆదాము క్షేమంగా అన్నాను, జీవించే ఆదాము క్షేమంగా నీ వెనక నేను ఉంటానన్నాను. నా మాటను పక్కకు పెట్టి భార్య మాట విన్నావు కదా, ఇప్పుడు భార్యే తోస్తుంది రోజు నిన్ను బయటికి. ఎక్కడికి వెళ్ళమని? పో, వెళ్ళు, మీ ఆవిడ మాట ఇంక అంటున్నాడు. నిజంగా వాక్యాలు ఆలోచిస్తే బుర్ర పేలిపోద్దండి. నా మాట వినవుగా, ఆవిడ ఎక్కువైందిగా, ఇప్పుడు ఆవిడ నీకు ఎలా శత్రువు అవుతుంది చూడు. ఆవిడ నిన్ను ఎలా రాసి రంపాలేడుతుంది చూడు. ఇప్పుడు ఎలా బతకాలి ఆదాం గారు ఎలా బతకాలి మనం? ఎలా బతకాలి మనం? చేయి పొలం చేయి, దున్ను పొలం. ఆదాము దున్ను, ఆకలి అవుతుంది. దున్నాల్సింది ఎవరు? ఆదాము. విన్నావుగా మరి ఆవిడ మాట, విను. ఏమండి దేవుని పిల్లలారా, అక్కడ స్టార్ట్ అయిన ఈ ప్రయాస, తినాలి, త్రాగాలి, ధరించుకోవాలి, అక్కడ స్టార్ట్ అయింది. యేసుక్రీస్తుల వారి కాలానికి వచ్చేసరికి జాలిపడి అంటున్నాడు. యేసుప్రభు కాలానికి వచ్చేసరికి జాలిపడి అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎప్పటి నుంచయ్యా మీరు? ఆదాము కాలం నుంచి ఈ ప్రయాసలోనే ఉన్నారుగా, నా యొద్దకు వచ్చేయండి. నా యొద్దకు వస్తే, యేసుప్రభు దగ్గరికి వస్తే అద్దండి. ఇక్కడ ఆగాలి మీరు. ఎక్కడ చాలామంది సేవకులు, బోధకులు ఏం చెప్పేశారంటే, లోకంలో కష్టాలు ఉంటాయి, యేసుప్రభు దగ్గరికి వస్తే ఏముంటుంది? విశ్రాంతి. ఏంటి ఆ విశ్రాంతి? మీకు కన్నీళ్ళ, మా యేసుప్రభు తీసేస్తాడు, వచ్చేయండి మా చర్చికి. మీకు రోగాల, మా యేసుప్రభు తీసేస్తాడు, వచ్చేయండి మా చర్చికి. కుటుంబంలో ఏమండి ఆస్తుల తగాదాలా, కోర్టు సమస్యలా, మా దగ్గరికి రాని తీసేస్తాడు మా ప్రభు. ఈ విశ్రాంతి చెప్పారండి వాళ్ళు. సబ్జెక్ట్ లేదు, అసలు సబ్జెక్ట్ అర్థం కాలేదు వాళ్ళకి. విశ్రాంతిని గురించిన సబ్జెక్ట్ అర్థం కాలేదండి ఈ బోధ చేసిన వాళ్ళందరికీ. మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అక్కడ కట్ చేశారు, కింద కంటిన్యూషన్ చదవాలిగా.
కింద కంటిన్యూషన్లో ఏమన్నాడు? కింద కంటిన్యూషన్లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక ఏమెత్తుకోవాలి మీ మీద? అది పైన విశ్రాంతిని ఎత్తానన్నాడు, కింద ఏమెత్తుతానంటున్నాడు? కాడెత్తుకున్నవాడికి ఏం విశ్రాంతి ఉంటుంది చెప్పండి? మీ నడ్డి మీద కాడేసేసి మీకు రెస్ట్ తీసుకోండి అంటే ఎలాగుంటుంది? మీకు అర్థమవుతుందా? విశ్రాంతిని ఇస్తాను అన్న మాట వాస్తవం యేసుక్రీస్తు వారు. కానీ ఆ విశ్రాంతి ఎక్కడ? భూమి మీద కాదండి. మీరు నా యొద్దకు వచ్చి నా కాడెత్తుకొని నా వాక్యం నేర్చుకుని మీరు లోకానికి వెళ్ళి ప్రకటించి సువార్త భారం అనే కాడిని ఎత్తుకొని మీ జీవితకాలం, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలంలో దేవుడి సేవ అనే కాడిని ఎత్తుకుని ఆ కాడిని నీ భుజాల మీద పెట్టుకుని అలా కొనసాగిస్తూ నీ వృద్ధాప్యం వరకు దేవుడి కొరకు నువ్వు శ్రమ పడితే అప్పుడు నీకేం వస్తుంది? విశ్రాంతి. పైది ఈ కిందది ఒకటి కాదు, కలిపేసేరెళ్ళు ఫ్రూట్ మిక్స్ చేసినట్టు చేసేస్తారు మన వాళ్ళు వాక్యాలని. రోడ్డు మీద ఫ్రూట్ మిక్స్ అని అమ్ముతాడండి. యాపిల్కాయ ఉంటుంది, బత్తాకాయ ఉంటుంది, దాని అన్ని కాయలు కోసం అందరూ ఆడేస్తాడు, తిప్పోటి ఇలా ఎత్తాడు, ఫ్రూట్ మిక్స్ అంటాడు. వాక్యాలను అలా మిక్సింగ్ చేశారు మన వాళ్ళు గ్రైండర్లు వేసి. పైన విశ్రాంతిని ఇస్తాను అన్నాడు, అక్కడ కట్ చేసి రెండు విశ్రాంతి, రెండు విశ్రాంతి, రెండు విశ్రాంతి. ఎప్పుడు ఇస్తాడు విశ్రాంతి? ఎవరికి అవసరం విశ్రాంతి? పని చేసిన వాడికి. ఏ పని చేసిన వాడికి? యెహోవా పని, యేసుక్రీస్తు వారి కార్యాలు. సూపర్ వచనాలు చూపిస్తానండి ఇప్పుడు చివరికి, మీకు ఆశ్చర్యపోతారు మీరు. బైబిల్లో నుంచే దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ రాశాడండి. కనుక ఏదో యేసుప్రభు విశ్రాంతిని ఇస్తానన్నాడు అన్న అక్కడ ఒక చోట కూర్చుంటే విశ్రాంతి ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు. ఇంత బైబిల్ తిరగాలి, ఇలా తిరగాలి, బైబిల్ అంతా ఇలా తిరగాలి. తిరిగితేనే కానీ దేవుడు చెప్పిన చాలా సంగతులు మనకు అర్థం కావు. ఇది మీరు ఇప్పటి వరకు విన్నదంతా మనసులో పెట్టుకుని, దేవుడు విశ్రాంతి దినం అని ఒక దినం ఇచ్చాడు ఇశ్రాయేలుకి. తెలుసా? అందరికీ తెలుసు. ఏమిచ్చాడు? శనివారం విశ్రాంతి దినం కదా. అసలు ఆ విశ్రాంతి దినాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు చెప్పండి? ఇశ్రాయేలుకి విశ్రాంతి దినాన్ని పాటించండి అని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుడు విశ్రాంతి తీసుకునేంతగా మానవ జాతి కొరకు కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని జ్ఞాపకంగా పెట్టుకోవడానికి వాళ్ళకి ఏమిచ్చాడు? విశ్రాంతి దినం ఇచ్చాడు. ఒక వాక్యం మీరు ఆదికాండంలో ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చదవండి. భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి అది 7వ దినాన్ని దేంట్లోకి వెళ్ళిపోయాడు? విశ్రాంతిలోకి వెళ్ళాడు. 7వ దినాన్ని విశ్రాంతిలోకి ఎందుకు వెళ్ళాడు? 6 దినాలు కష్టపడ్డాడు కనుక. అంతేనా? ప్రారంభంలో చెప్పాను మీకు, ఎవరికి అవసరం విశ్రాంతి? కష్టపడి పనిచేసిన వాళ్ళకి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? 6 దినాలు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఉండే జీవులు, వృక్షాలు, మనుషులకు అవసరమైన సమస్త ప్రకృతిని, విశ్వాన్ని కట్టడానికి 6 దినాలు అలసిపోయాను, కష్టపడి పనిచేశాను మీకోసం. ఆ తర్వాత 7వ దినాన్ని ఎక్కడికి వెళ్ళిపోయాను? విశ్రాంతిలోకి వెళ్ళిపోయాను. ఇది వివరంగా ఇశ్రాయేలుకి చెప్తున్న మాట చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము. ఎక్కువ వచనాలు ఉంటాయి ఈరోజు, త్వరగా చదువుకోవాలి, మీరు రాసుకోవాలి. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా భూమియు సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత, ఇది అండర్లైన్ చేసుకోండి, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు, మీకు ఇచ్చాడు. అంటే విశ్రాంతి దినం పాటిస్తున్న వాళ్ళందరికీ ఏమి జ్ఞాపకం రావాలి అంటే, దేవుడు పడ్డ కష్టం జ్ఞాపకం రావాలి. ఇశ్రాయేలుకి దేవుడి కష్టాన్ని జ్ఞాపకం చేయడానికి విశ్రాంతి దినం. ఏమండి నిజంగా ఈరోజండి క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే,
విశ్రాంతి దినం శనివారం పెట్టాడు కనుక దేవుడు మనం శనివారం పాటించాలా? చాలామంది క్రైస్తవులు ఈ ప్రశ్న ఉంది ఇప్పటికీ. సబ్బాత్ ఆరాధికులను అలా శనివారం ఆరాధన స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎందుకు? శనివారం విశ్రాంతి దినం. ఇశ్రాయేలు శనివారం కూడుకున్నారు కనుక మనం కూడా ఎప్పుడు కూడుకోవాలి? శనివారం కూడుకోవాలి. కొంతమందికి విశ్రాంతి దినం శనివారం, విశ్రాంతి దినం ఇది కూర్చుంది అంతే. అసలు విశ్రాంతి దినాన్ని ఎందుకు పెట్టాడో కూర్చోలేదు. ఇక క్రైస్తవ్యంలో ఉన్న ఇంకోటి చెప్తాను, మీకు అర్థమవుతుంది. రొట్టె ఎప్పుడు తీసుకోవాలి? పగలు తీసుకోవాలా, రాత్రి తీసుకోవాలా? ప్రభు రాత్రి భోజనం అని రాత్రి ఇచ్చాడుగా, మీరేంటి డేలో పగలెత్తన్నారు? చాలామందికి ప్రశ్న ఇది. మరి రొట్టె దేంతో చేయాలి? గోధుమ పిండితో చేయాలా? ఏమండి, లేకపోతే ఇంకా పిండిలో ఉన్నాయి కదా, రకరకాల వరిపిండి ఉంది, దాంతో చేయాలా? ద్రాక్ష రసం అనగానే ద్రాక్ష పళ్ళు పిసికిందే తాగాలా? లేదంటే బయట అమ్ముతారు ఆల్రెడీ ద్రాక్ష రసం, అది తాగాలా? బోల్డ్ అన్న ప్రశ్నలు. ఎందుకేనంటే దేవుడు ఏదైనా కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఆ కార్యక్రమం ఎందుకు ప్రవేశపెట్టాడు వీళ్ళు ఆలోచించరు. ఏ రొట్టె, ఏ ద్రాక్ష రసం, రాత్ర పగల, వారానికి ఒకసారి తీసుకోవాలా, నెలకోసారి తీసుకోవాలా? అసలు కార్యక్రమం ఎందుకు పెట్టాడు? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యండి. అది మర్చిపోయారు, అది పక్కకెట్టారు. శనివారమా, ఆదివారమా, రొట్టె ఏంటి చూసారా? యేసుప్రభు తిరిగి లేచాడు, అది గొప్ప. యేసుప్రభు 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాను అన్నాడుగా. మరి శుక్రవారం చనిపోయాడు, ఆదివారం లేచిపోయాడు, 2 రోజులు అయింది, ఇంకో రోజు లేదు. చూసారా? తిరిగి లేవటం గొప్ప, కానీ ఏం లెక్క పెడుతున్నారు? రోజులు లెక్క పెడతారు. నిజంగానండి, ఏదో గొప్ప దాన్ని పక్కకి తోసేస్తున్నారండి. అవసరం లేనివి ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది సాతాను కుయుక్తి. అలాగే విశ్రాంతి దినాన్ని దేవుడు వాళ్ళకి పెట్టింది ఎందుకు? పస్కా పండుగను పెట్టింది ఎందుకు? పర్ణశాలల పండుగను పెట్టింది ఎందుకు? పండగ యొక్క పరమార్థాలు పక్కకెట్టేశారు, పండగలు మాత్రం ఆపేశారు. పండగల్లో చేయకూడదని చేశారు వాళ్ళు కూడా. దేవుని పిల్లలరా, అంటే దేవుడి మనసు ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకోవటంలో విశ్వాసులు, మానవులు ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడి మనసు ఉన్నదన్నట్టుగా అర్థం కావట్లేదు. బైబిల్లో రాయించినట్టుగానండి తన పిల్లలకు అర్థం కావట్లేదండి. అదేనండి దేవుడు బాధ ప్రారంభం నుండి కూడా. దేవుని పిల్లలరా, కనుక దేవుడు కష్టపడి విశ్రాంతి తీసుకున్నాడు. పిల్లల విషయంలో కూడా అదే కోరుకున్నాడు. నా పిల్లలు కూడా కష్టపడి పనిచేసి విశ్రాంతిలోనికి రావాలి. భూమి మీద వాళ్ళకి ఇవ్వబడిన 60-70 సంవత్సరాల జీవితకాలం నా కోసం కష్టపడాలి, నా కోసం కష్టపడాలి. నా కోసం ఎవడైతే కష్టపడతాడో వాడికే పరలోకం. యేసుప్రభు చెప్తున్నాడు చూడండి, తండ్రి గురించి మీకు మాట చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు మన తండ్రి ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఒక మాట రాశాడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, జాగ్రత్తగా చదవండి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. అబ్బా, మాట ఏం మాట అండి ఇది! ఏంటంట? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, ఇది వరకు పని చేయుచున్నాడు. ఇది వరకు అంటే మీరు పుట్టక ముందటి నుండి కూడా నా తండ్రి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. మీకు మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడి పని అనగానే మన జీవితంలో దానికి ఒక చిన్న భాగం ఇస్తాం, అంతేనా కదా? మీరు చెప్పండి. దేవుడి పని అనగానే ఒక చిన్న భాగం మాత్రమే దేవుడికి కేటాయించాం. జీవితంలో ఒక చిన్న భాగం, లేదంటే నెలలో ఒక 4 వారాలు, 4 రోజులు దేవుడికి. అంటే మన టైంలో కానివ్వండి, ఫైనాన్షియల్ దాంట్లో కానివ్వండి, లేదంటే దేవుడికి కేటాయించే సమయంలో, ఇంటిలో గృహంలో జరుగుతున్న ప్రార్థనలో కానివ్వండి, మన బైబిల్ చదువుకోవటంలో కానివ్వండి, ప్రసంగాలు వినటంలో కానివ్వండి, దేవుడికి కేటాయించే టైం చాలా తక్కువ అంటారా, చాలా ఎక్కువ అంటారా? మీరు చెప్పండి. చాలా తక్కువ. చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ. పర్సంటేజ్లో ఏమంటే 0 తర్వాత అవతలుంటాయి, 0కి యువతలు ఏముండవు అని. అంతేనా? ఎంత పర్సంటేజ్ మీరు దేవుడికి కాలానికి ఇస్తారంటే 0.0001 వస్తుంది ఎక్కడో చివర. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుప్రభు చెప్తున్నది, నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకు చేస్తున్నాడు చెప్పాలి పని? ఎవరి కొరకు? ఏమంటే ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాంగా, ఇలా మనం కూర్చోడానికి కూడా తండ్రి పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు చెప్పాలి? ఏం పని చేస్తున్నాడు? భూమిని తిప్పుతున్నాడు. తిప్పడం బట్టే ఇక్కడ కూర్చున్నాం, భూమి ఆగిపోయింది. ఒకసారి ఆలోచించండి.
లేదా గట్టిగా కలిసి అందరూ ప్రార్థన చేద్దాం, పని ఎలాగో తెలియాలి ప్రభా, మాకు ఒక్కసారి ఒక గంట భూమిని ఆపి అని ప్రార్థన చేద్దాం. మనం తెలుతుందేమో అప్పుడైనా. ఒక గంట ఆపే ప్రభా అన్నది, ఆగిపోయింది భూమి. ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? ఎక్కడ స్తంభించిపోతాయండి. భూమి ఆగిందా ఎక్కడిదక్కడ స్తంభించిపోద్ది. అన్ని కాలాలన్నీ మారిపోతాయి. రావాల్సిన కాలాలు మారిపోతాయి, రావాల్సిన రాత్రులు మారిపోతాయి, రావాల్సిన పగళ్ళు మారిపోతాయి. అంటే భూమిని తిప్పుతున్నాడు, సూర్యుని మండింపచేస్తున్నాడు, నువ్వు తినడానికి సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని భూమిలో నుండి పండిస్తున్నాడు, నీకు గాలి ఇస్తాడు, నీకు వర్షాలు ఇస్తాడు. ఎప్పుడు పనేనండి, ఎప్పుడు పనే తండ్రికి, ఎప్పుడు పనే తండ్రికి, నీకోసం నా కోసం మన కోసం తండ్రి ఎప్పుడూ పని చేస్తున్నాడు. మనము సంవత్సరంలో అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాడు తండ్రి పని, నెలలో ఒకసారి లేదా వారంలో ఒక ఆదివారం జ్ఞాపకం వస్తాడు తండ్రి పని, తండ్రి సన్నిధి, తండ్రి వాక్యం. ఒకసారి ఆలోచించండి మనసు పెట్టి. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఆపేసాడా? అక్కడ కామ పెట్టి చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి. తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. స్టార్టింగ్లో 2 రెఫరెన్స్ ఇచ్చాను మీకు. ఏంటి? యెహోవా పని, యేసుక్రీస్తుల వారి కార్యాలు. యెహోవా పని చేశాడు, ఆ పని నాకు నేర్పాడు, నేను పని చేస్తున్నాను, నా పని మీకు ఇచ్చాను, మీరు ఇప్పుడు పని చేయాలి. ఎంత బాగుందండి వాక్యం. దేవుని పిల్లలారా, ఈ వాక్యాలన్నీ మీరు గమనిస్తుంటే తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని, దేవుడి పని జరుగుతుంది. తండ్రి పని చేస్తున్నాడు మానవాళి కొరకు, నీ కొరకు నా కొరకు కష్టపడుతున్నాడు. అసలు యేసుక్రీస్తుల వారి పని గురించి ఆలోచిస్తున్నాడు మతిపోద్దండి. పరలోకాన్ని విడిచిపెట్టాడు, మట్టి శరీరాన్ని ధరించుకోవడానికి తండ్రి ఎదుట ఒప్పుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు వాక్యం చెప్పాడు. పాపులు లేదేమంటే, చెడ్డవాడు లేడు, మంచివాడు లేడు, ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రేమను చూపించాడు, వాళ్ళ జీవితాలను మార్చాడు. చిట్ట చివరిగానండి నిజంగా ఆయనకున్న దేహాన్ని అంతా కూడానండి ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపి కొరకు ఏం చేశాడు? నలగగొట్టించుకున్నాడండి. నలిగిపోయింది శరీరం అంతా, కారిపోయింది రక్తం అంతా. చివరి రక్తపు బొట్టు కూడా లేనంతగా శరీరంలో ఉన్న రక్తం అంతా నేల కొలిగింది, కేవలం మన కోసం. ఇది పని కదా? అంటే మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి తండ్రి పనిచేస్తూ, యేసుక్రీస్తుల వారు పనిచేస్తూ, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ, సృష్టి పనిచేస్తూ, దేవదూతలు పనిచేస్తూ, ఇంతమంది మనిషిని కాపాడడానికి కష్టపడుతుంటే, కాస్త నా పని చేయని ఆయన దేవుడు మనుషులకి చెప్తేనండి, ఎవరండి దేవుడు పని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు చెప్పండి? దేవుడి పని ఆగిపోయిందా? దేవుడి పని జరుగుతుందా? సంఘం ఎలా ఉంది? సంఘ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఏమంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎవరికి వాళ్ళుగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుని ముందుకు తీసుకువెళ్ళటమే అష్టకష్టాలతో కూడిన పనిగా ఉంది. సేవకులుగా మాకెలా ఉంటుందంటే, మేము మా కుటుంబాన్ని చూసుకుంటూ దేన్ని చూడాలి? సంఘ కార్యక్రమాలు చూడాలి, సంఘానికి సంబంధించిన అద్దులు చూడాలి, సంఘంలో ఉండే వస్తువులను చూసుకోవాలి. ఓ పక్క మీకులాగే మేము కుటుంబ భారాన్ని మోస్తూ, మరో పక్క సుమారు 40 కుటుంబాల 50 కుటుంబాల ఈ కుటుంబాల యొక్క పరిస్థితులు గమనిస్తూ, తండ్రికి ప్రార్థనలు చేస్తూ, ఎవరు ఎలా ఉంటున్నారో, ఎవరి ఆత్మీయస్థితి ఎలా ఉంటుందో, ఎవరు దూరం అయిపోతున్నారో దేవుడికనని ఒక పక్క మా కుటుంబం గురించి మీరు ఆలోచిస్తూ ఒక 40-50 కుటుంబాల గురించి ఆలోచించాలి. ఎలా ఉంటుంది బడి అనేది? వస్తువులు కాలిపోయినాయి, ఒకసారి గుండె జారిపోయిందండి ఆ వార్త ఫోన్లో వినగానే. నాకు కొన్ని సంవత్సరాలు సంపాదించిన కష్టమండి ఈ వస్తువులు. మన సన్నిధిలో ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్న వస్తువులు, ఆ బాక్స్ కానీ, ఇక్కడ కాలిపోయిన మరో బాక్స్ కానీ, ఇక్కడ మీకు కనబడే ప్రొజెక్టర్ కానీ, కొన్ని సంవత్సరాల తరబడి వాటిని ఒక్కొక్క వస్తువు అని కూర్చుకుంటూ వచ్చాను. అవి ఒక్క షార్ట్ సర్క్యూట్తో అవన్నీ ఎగిరిపోయినాయి అనేసరికి నిజంగా నమ్మరండి, కళ్ళంప నీళ్లు తక్కువ నాకు. ఏం చేయాలి? దేవుడి సన్నిధి ఎలాగ, ఇప్పుడు ఎలాగా వాక్యం చెబుతాం, ఎలాగా దేవుడు పాటలు చూపిస్తాం? ఇక్కడ ఈ హాల్లో ఏవైతే వస్తువులు ఉంటున్నాయో, ఈ హాల్లో ఏవైతే కార్యక్రమాలు ఉంటున్నాయో, ప్రతి క్షణం భయపడుతూ ఉంటామండి దీని గురించి. మేము ఎలా జరుగుతుందో, ఎవరు వస్తారో, వస్తువులు ఎలాగుంటాయో, మనం ఎలాగా బయటికి వాక్యాన్ని తీసుకెళ్ళాలి. నిరంతరం నండి మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి మేము ఆలోచించేది తక్కువ, సంఘం గురించి, సంఘంలోనికి వస్తున్న సహోదరుల గురించి ఆలోచించేది ఎక్కువ. పడినది శ్రమ కారణం, కావలసే ఎత్తుకున్నాం దీన్ని, మేము కావలసే ఎత్తుకున్నాం. ఎందుకంటే ఈ శ్రమ, ఈ కష్టమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకువెళుతుంది.
పరలోకానికి తీసుకువెళ్తుంది. ఒకడు కష్టపడి పనిచేస్తున్నాడండి, వాడికి ఇంకొకటి చెయ్యేసాడు అనుకోండి, వాడి కష్టం ఏమవుతుంది? కాస్త తగ్గుతుంది. ఇంకొక ఇద్దరు చెయ్యేశారు, ఏమవుతుంది? ఇంకా తగ్గుతుంది. 10 మంది చెయ్యేశారు, ఆటో ఆగిపోయిందండి, ఒకటే గెంటుతున్నాడు, వెళ్తుందా ముందుకి? యువతను ఇంకొక అతను వచ్చి గెంటుతున్నాడు అనుకోండి, కాస్త జరుగుతుంది. 4 గెంటితే స్టార్ట్ అయిపోద్ది. ఆ బాధ్యత సంఘంలో ఏం జరుగుతుంది, సంఘంలో కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి, ఎవరు దేవుడికి దూరం అవుతున్నారు, ఎవరైనా సంఘానికి దూరం అయిపోతున్నారా, ఈ బాధ్యత చేస్తున్న సేవకుడితో పాటు మరికొంతమంది ఎత్తుకుంటే ఇంకా సంఘం బాగా డెవలప్ అవుతుంది, బాగా పనులు జరుగుతాయి, అనేక మంది వాక్యంలోనికి వస్తారు. ఇది ఎవరో చెబితే వచ్చేది కాదండి, స్వతహాగా మనలో నుంచి మనకి రావాలి. ఎవరో చెబితే వస్తే వాళ్ళు చెప్పినంతకాలం ఉంటుంది, వాళ్ళు చెప్పకపోతే అది ఆగిపోతుంది. నీలో నుంచి పుట్టాలి, నేను చెయ్యాలి అని. దేవుని పిల్లలరా, శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, కన్నీళ్ళు అంటే యేసుక్రీస్తుల వారి జీవితం అంతా, అదంతా కేవలం ఆ శ్రమ, ఆ కష్టం, ఆ పని అంతా పరలోకపు తండ్రిని ఆనంద పెట్టడానికి దేవుడి పని భుజాల మీద ఎత్తుకున్నాడు. దేవుడు పనిని భుజాల మీద ఎత్తుకున్నాడు ఆయన. కనుక యేసుక్రీస్తుల వారు దేంట్లోకి వెళ్ళిపోయాడు చెప్పండి? మరణం తర్వాత తండ్రి విశ్రాంతిలోనికి, రెస్ట్లోనికి వెళ్ళిపోయాడండి. ఇప్పటి నుంచి వాక్యాలు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలు చూడాలి. విశ్రాంతి భూమి మీద ఉన్నప్పుడు మాత్రం దేవుడు ఎవరికి ఇవ్వడు. మనం అనుకుంటాం డబ్బులు ఉంటే చాలా ఆనందంగా ఉంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారని. లేదండి, ఎవ్వరికి భూమి మీద విశ్రాంతి అనేది లేదు. అధికార ప్రధానమంత్రి హ్యాపీగా ఉన్నాడని చాలామంది అనుకుంటారు. హ్యాపీగా ఉంటాడా? పక్కనున్న హోమ్ మినిస్టర్ ఎప్పుడు దెబ్బేస్తాడని వీడి మీద ఇంకో వింగ్ని ఏర్పాటు చేసి చూసుకుంటూ ఉంటాడు. మీకు తెలుసోలేదు ఇవన్నీ? ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నాడు కదండి, నెక్స్ట్ సెకండ్లో ఒకడు ఉంటాడుగా హోమ్ మినిస్టర్ అని. ఈ హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే కింద ఉన్న ఎంపీలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఈడొక గ్రూప్ కింద తయారైపోయి ప్రధానమంత్రికి వెనుపోటేస్తాడు వెనకాల నుంచి. కనుక ఏం చేస్తాడంటే ఎవరినైనా కాస్త పెద్ద ప్రధానమంత్రిలో మంత్రినో చేస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందిగా, ఈడేం చేస్తున్నాడో నాకు ఎప్పటికెప్పుడు చెప్పండి అని ఆడి మీద ఒక డిపార్ట్మెంట్ వేసి కూర్చుంటాడు. ఒక్క బాధ కదండి వాళ్ళది, ఆ పదవిలో ఉన్న వాళ్ళది. ఎందుకంటే ఈడు ప్రధానమంత్రి అయిపోయిన ఏమన్నా ఆ పదవిలోకి రాగానే ఇంకొకటి కన్ను ఆ కుర్చీ మీద పడుతుంది, ఆడెప్పుడు లేపేద్దామని చూస్తూ ఉంటాడు. దాని నుంచి కాపాడుకోవాలి. ఈ పదవులు పిచ్చి ఉంటుందండి చాలామందికి. పదవులు అంటేనండి ఎంత పెద్ద అధికారం వస్తే అంత పెద్ద శ్రమ, చాలామంది తెలియదు ఇది. ఒకప్పుడు విశ్వాసులకు ఉండేవాళ్ళం మేము, చక్కగా ఆదివారం రాగానే గుడికి వెళ్ళడం, ఫ్యామిలీని తీసుకుని హ్యాపీగా అక్కడ చెప్పిన ప్రసంగం రాసుకోవటం, వినటం, ఇంటికి వచ్చేయటం. ఏమన్నా ఎక్కడైనా ప్రసంగం చేయమంటే ఓ ప్రసంగం ప్రిపేర్ అవ్వడం, అంతకు మించి ఏముండేది కదా. నాకు కూడా చాలా సంవత్సరాలు హ్యాపీగానే ఉండేది అది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత స్టార్ట్ అయింది శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, ఆలోచనలు, ఏమంటే ఆర్థిక భారాలు, అప్పులు, ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతే. ఇవన్నీ దేవుడి కోసమే, మళ్ళీ అన్ని దేవుడి కోసమే. ధైర్యంగా గుండె ఎక్కడ ధైర్యంగా ఉంటుందంటే ఎంత కష్టపడుతున్నా, ఎన్ని శ్రమలు పడుతున్నా అన్ని దేవుడి కోసమే. అన్ని కౌంట్ అవుతాయిగా, ఇదొక ధైర్యం మాత్రం ఉంటుంది. అన్ని కౌంట్ అవుతాయి. చిన్న మాట పడిన కౌంట్, చిన్న శ్రమ పడిన కౌంట్ దేవుడి కోసం. లోకంలో ఎన్నో చేసాం, లోకంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాం. సొలొమోను చెప్తున్నాడుగా, నేను పడిన ప్రయాసం అంతా చూస్తున్నప్పుడు అది నాకు ఎలా కనపడింది? వ్యర్థం. దేవుడి కొరకు చేసే ప్రతిదీ కూడా అక్కరకు వచ్చేది, లాభానికి వచ్చేది. ఇప్పుడు విశ్రాంతి ఎవరికి ఇస్తానంటున్నాడు? విశ్రాంతిలోనికి ఎవరు వెళతారో పౌలు గారు చెప్తున్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయానికి రండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, ఈ మాటలు చాలా జాగ్రత్తగా రాసుకోండి. మీరు వాక్యపట్నంలో చదివారు ఈ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఒక సంఘటన చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి. ఇది అంత సబ్జెక్ట్ ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు. ఓకే, ఇశ్రాయేల్లో ఒక రోజు దేవుడికి ఏం చేశారు వాళ్ళు? అరణ్యంలో ఎన్ని మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు చేసినా దేవుణ్ణి నమ్మినట్టుగానే నమ్మి దేవుడికి దెబ్బేశారు ఇశ్రాయేల్ అంతా. వాళ్ళ గురించి చెప్తున్నాడు 16వ వచనం నుంచి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను. ఇది అండర్లైన్ చేసుకోవాలా. ఎప్పుడైతే పాపం చేస్తున్నారో, ఎప్పుడైతే దేవుడి వాక్యానికి లోబడటం లేదో వాళ్ళకు ఒక శాపం ఇచ్చేసాడంట దేవుడు. ఏంటి? మీరు మీ విశ్రాంతిలో ఏం చేయరు?
ప్రవేశింపరు. ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇశ్రాయేలుల కాలం నాటికే భూమి మీద ఏం లేదో తెలుసా? విశ్రాంతి లేదు. జాగ్రత్తగా వినాలి ఇక్కడి సబ్జెక్ట్. భూమి మీద ఉన్న మనుషులు ఎవరికి కూడా భూమి మీద విశ్రాంతి అనేది లేదు. వాళ్ళు పాపం చేసిన వెంటనే నేను వాళ్ళకి ఒక శాపం ఇచ్చాను, మీరు విశ్రాంతిలో ప్రవేశింపరు. చాలామంది దొంగ బోధకులు ఏం చెప్పారంటే, అరణ్యంలో ఉన్నప్పుడు కష్టపడ్డారు ఇశ్రాయేలు అంతా, ఆ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఏమైపోయారంట? వాళ్ళు హ్యాపీ అండి, వాళ్ళ కష్టాలన్నీ పోయి విశ్రాంతిలోకి వెళ్ళిపోయారండి అంటున్నారు. తప్పు బోధ ఇది. ఆ తప్పు అని ఎక్కడ చెప్తాను? ఇప్పుడు చెప్తాను, వాక్యం చూపిస్తాను. ఇప్పుడు ఆ తప్పు. అసలు భూమి మీద బ్రతికినంత కాలం ఎవరికి విశ్రాంతి ఉండదు. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు విశ్రాంతిలో ప్రవేశించలేదళ్ళు. ఎందుకు అంటే పాపం చేశారు, దేవుడి కొరకు బ్రతకలేదు, దేవుడు వాక్యంలో లేరు, దేవుడు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టారు కనుక వాళ్ళు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. మీరు ఇలాగా 4వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం, ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వినండి. 4వ అధ్యాయం మొదటి వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అనే వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా. నిలిచుందంటే అర్థం ఏంటి? స్టిల్ వెయిటింగ్. విశ్రాంతి ఎలాగుంది? నిలుచుంది, ఇంకా రాలేదు. విశ్రాంతి ఇంకా రాలేదు, విశ్రాంతిలోనికి ఇంకా వెళ్ళలేదు. విశ్రాంతి అందరి కొరకు ఎదురు చూస్తుంది. ఆయన విశ్రాంతి అంట. 6 దినాలు సృష్టిని చేసిన తర్వాత దేవుడు తీసుకున్నాడు కదా విశ్రాంతి. పరలోకం, స్వర్గం, బాధలు లేవు, అప్పులు లేవు, శరీరం లేదు, దానికి బీపీ లేదు, షుగర్ లేదు. ఏమంటే ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పరలోకానికి వెళ్ళిన తర్వాత. ఏమంటే ధనవంతులు బాగున్నారు అనుకుంటారండి, బీరువా నిండా కట్టలు ఉంటాయి, స్వీట్ అట్టుకోతే నా వల్ల కాదంటాడు. ఎందుకు? షుగర్ నాయన. కాస్త కారం తిండి పెట్టామనుకో, నా వల్ల కాదు బీపీ. మటన్ పెడితే నా వల్ల కాదు, చాలా ఏమిటి అది అల్సరు, గ్యాస్, అరగదు. ఆరోగ్యం లేకుండా ఎంత డబ్బు ఉంటే ఏం ఉపయోగం? ఇన్ని ఒంటి నిండా రోగాలు పెట్టుకుని కూర్చుకుంటే ఏం ఉపయోగం? ఎవ్వరికి విశ్రాంతి లేదండి, ఎవరికి క్షేమకరమైన స్థితి భూమి మీద లేదు. అది శరీరంలో ఉండగా రాదు. విశ్రాంతిని శరీరంలో ఉండగా నీకు దొరకదు. శరీరంలో ఉన్నంతకాలం ఏముంటాయి? కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు. కనుక విశ్రాంతి నిలిచుంది అన్నాడు చూడండి. అక్కడ ఏంటంటే విశ్రాంతి నిలిచుంది కనుక వెంటనే ఏం చెప్తున్నాడు అక్కడ? విశ్రాంతి నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండండి. విశ్రాంతిలోనికి నేను వెళ్లకుండా నరకానికి ఎక్కడికి వెళ్ళిపోతానేమోనని ఆ వాగ్దానాన్ని బట్టి భయం కలిగి ఉండండి. తప్పిపోతారు, విశ్రాంతిలోనికి రారు. నువ్వు దేవుడి కొరకు చెయ్యకపోతే, దేవుడి దగ్గర కూర్చోకపోతే, వాక్యం నేర్చుకోకపోతే, దేవుడి పనిని భుజాల మీద ఎత్తుకోకపోతే నువ్వు తప్పిపోతావు, దేవుడిలో నుంచి జారిపోతావు, దేవుడిచ్చిన వాగ్దానంలో నుంచి. ఆ విశ్రాంతి, ఆ వాగ్దానంలో నుంచి మీరు ఎక్కడైనా తప్పిపోతారేమోనని ఎలా ఉండాలంట? భయం. మీకు మాట్లాడుతానండి, నాకు పరలోకం ఎక్కడ మిస్ అయిపోతానని నేను భయపడుతున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు భూమి మీద? ఏమండి, ఓ జైలేచింది. పరలోకం ఎక్కడ మిస్ అయిపోతానండి? ఏముందండి ఈ భూమి మీద జీవితం? 60, 70 చిన్నది, ఎలాగైనా పోతుందండి ఇది. తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా. లాజరుది వెళ్ళిపోయింది, ధనవంతుడిది కూడా వెళ్ళిపోయింది. కళ్ళు మూస్తేనంటే కాలం వెళ్ళిపోద్దండి ఇది. చాలామంది లేనిపోయిన కళ్ళబొల్లి ఆశలు పెట్టుకున్నారు ఈ జీవితం మీద. ఏమి లేదు ఇది. కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది కాలం. నెక్స్ట్ ఏంటి? విశ్రాంతికి సంబంధించిన ప్రణాళికలు ఏంటి నీ దగ్గర? నేను వెళతానా విశ్రాంతిలోకి? నేను వెళతానా పరలోకానికి? నన్ను అసలు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా నా జీవితాన్ని బట్టి? నేను ఏం పని చేశానని రెస్ట్ ఇస్తాడు? పని చేస్తే కదండి రెస్ట్ ఇచ్చేది. నేను ఏం పని చేశాను భూమి మీద, ఏం కష్టపడిపోయానని కొడుక చాలరా వచ్చేసాని ఎవరినంటాడు? మాకు వాక్యం నేర్పి మా ప్రిన్సిపల్ గారు ఉన్నారండి, విజయ్ కుమార్ అన్న. నిజంగా ఆయన చూస్తారండి ఆశ్చర్యపోయే వాళ్ళు మేము. పని 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 పని. డాక్టర్లు నీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది నాయన, 2 సార్లు అటాక్ అయింది, బ్రెయిన్ అటాక్, నువ్వు వాక్యం మాట్లాడకూడదు. ఆల్రెడీ ఆయనకి బీపీ, ఫుల్ బీపీ అండి ఆయనకి. అంత బీపీ పెట్టుకుని వాక్యం ఆలోచించడం అంటే బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది. లేనిపోయిన ఆలోచనలు, టెన్షన్స్ ఇవన్నీ నీకు ఉండదు, ఆ ప్రొఫెషన్ నీకు సరిపోదు, మానేయన్నారు.
డాక్టర్లు మానేమన్నారు, చచ్చిపోతావు డాక్టర్లు మానేమన్నారు. లేదు నేను మాట్లాడుతాను. మాట్లాడుతూ 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 చనిపోయాడండి మహానుభావుడు. మంచిగా ఏమంటే మరణం అంటే అదేనండి, మేము చూసిన ఇన్స్పిరేషనల్ మరణం అండి మాకు అది. వాక్యం మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు. అది చావంటే. అలా రావాలి చావంటే. దేవుడి పనిలో దేవుడి పనిలో దేవుడి పనిలో మోషే జీవితం గురించి చూడండి మీరు. నాయన తప్పు చేసావు నాయన, నువ్వు కనాను దేశానికి వెళ్ళవు. ఏంటి ప్రభా ఇంతకాలం కష్టపడ్డాను, నీకు ఎన్ని చేశాను, ఎంతమంది నడిపించాను. ఏమంటే దేవుడు చాలా జాలండి. మోషే మాటలకి జాలిపడ్డాడు. నాయనా నేను ఒకసారి శాపం ఇచ్చానంటే వెనక్కి తీసుకోను. అయినా నువ్వు అడుగుతున్నా చూస్తానంటున్నాగా, ఆ కొండెక్కిపో సరే కనాను దేశాన్ని చూడన్నాడు. అలా మోషే కోరికను తీర్చాడండి. అలా తన పనుల్లోనే మోషేకి ఏమిచ్చాడు? మరణం. సరిపోయాడండి మోషే. చావు వస్తేనండి మేము కూడా అదే చావు కోరుకుంటున్నామండి. వాక్యం చెబుతూ దేవుడి కొరకు మాట్లాడుతూ, లేదా దేవుడి కొరకు ఏదో ప్రయాణం చేస్తూ దేవుడి పనిలో మరణం. గేట్లు ఓపెన్. మాకు దేవదూతలు వస్తాయి, ఆ చంకలో ఏ చంకలో చేసుకుని అలా తీసుకెళ్ళిపోతాయి. హ్యాపీ వెళ్ళిపోతాం అంతే. మా దావీదుని కలుసుకుంటాం, మా అబ్రాం గారిని కలుసుకుంటాం, మా లాజర్ని కలుసుకుంటాం. ఏమైనా మాకు ముందు చనిపోయిన మా పితరులు, మా దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళందరినీ కలుసుకుంటాం, మా ప్రిన్సిపల్ గారిని కలుసుకుంటాం. మా వాళ్ళు ఎంత బాగుంటుందండి అది. విశ్రాంతి విశ్రాంతి విశ్రాంతి. దేవుడి కొరకు భూమి మీద కష్టపడితే విశ్రాంతి. ఏముందండి ఈ లోకంలో సుఖపడి, ఈ లోకంలో ఏమండి ఏవో కోరుకుని ఏముంది, నరకానికి జారిపోయి యుగయుగాలు కాలిపోవటం కదా. దేవుడి ప్రజలకు విశ్రాంతి నిలుచుంది, వెయిట్ చేస్తుంది మీ కొరకు. అది రెడీగా ఉంది. మీరు పని చేసుకోండి అంతే, కష్టపడండి అంతే దేవుడి కోసం. ఆ విశ్రాంతిలోనికి మీరు వెళ్ళిపోతారు. మీకు ఇందాక మాట చెప్పానుగా, ఇశ్రాయేలీయులు విశ్రాంతి రాలేదు. ఇక్కడ చూడండి పౌలు గారు మంచి వివరణ ఇస్తాడు. పేజీ తిప్పి 6వ వచనానికి రండి. 6వ వచనానికి మీరు ఇక్కడ నుంచి చదివినా కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఎక్కడ 3వ వచనం సార్ చదవండి. 3వ వచనం, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ సంపూర్తమై ఉన్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. చూసారా, వాళ్ళు వినలేదు, పోగొట్టుకున్నారు. మనం గనక విశ్వాసులంగా బ్రతికితే మనం అందులోనికి ప్రవేశిస్తాం. 4వ వచనం, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడంటే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో ఉంటుందండి ఇదంతా. 95వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయంలో చెప్తాడు ఇదంతా. వాళ్ళు నా విశ్రాంతిలోనికి రారు, వాళ్ళు నేను తీసుకున్న రెస్ట్లోనికి వెళ్ళి రానివ్వను, నా మాట వినలేదు వీళ్ళు. ఇశ్రాయేలు గురించి చెప్పాడండి అది. మీరు ఇప్పుడు 6వ వచనం చదివితే జాగ్రత్తగా, 6వ వచనం, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము. ఇది అండర్లైన్ చేసుకుంటే భయం వేస్తుందండి. ఏమండి ఏంటంట, మీకు అర్థమైందో లేదో మళ్ళీ చదవండి గట్టిగా. కాగా ఎవరో కొందరు, ఎందరు కొందరు, అందులో మీరు ఉందురా, ఆ కొందరిలో మీరు ఉందురా. కొందరు ప్రవేశించుదురు విశ్రాంతిలో, అందరికీ రాదు. ఎందుకంటే లోకం మనల్ని విడిచిపెట్టలేదు కదా, ఇంకా మనల్ని లోక ఆశలు మనల్ని విడిచిపెట్టలేదు కదా, దేవుడు పనిలోనికి మనం రాలేదు కదా. విశ్రాంతి ఎందుకు ఇస్తాడు? పనిలోకి రాకుండా, పని చేయకుండా విశ్రాంతి ఎందుకు ఇస్తాడు? భలే చెప్తున్నాడండి. అందులో కొందరు ప్రవేశించుదురను మాట నిశ్చయము, కన్ఫామ్. ఇది పని చేసిన వాడికే పరలోకం, కన్ఫామ్. ఆ తర్వాత ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక. ఇది అండర్లైన్ చేయాలి మళ్ళీ. ఎవరు ప్రవేశించలేదంట? ముందు సువార్త వినినవారు అనలేదా, వినలేని వారు అన్నాడా? వినిన వారు ఎందుకు ప్రవేశించలేదండి? బాగా వినాలి. అంటే ఇప్పుడు ఏ లిస్ట్ ఎగిరిపోద్దని చెప్తున్నాడు ఈ వాక్యం ప్రకారం? వినని వాళ్ళ, విన్న వాళ్ళ? అంటే విన్నవాళ్ళు కూడా ఎగిరిపోతారా? ఎస్. వారిలో వినిన వారు అవిధేయులై సువార్తకు లోపడలేదు గనుక ప్రవేశించలేదు. అలా చెప్తున్నాను. దేవుడి కొరకు బ్రతకండి. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం? చాలా వింటున్నాం. దేవుడి కొరకు నువ్వు పుట్టావు, ఎన్ని ప్రసంగాలు వింటాం? ప్రతి బర్త్డేకి అడి తిప్పి ఇటు తిప్పి అదే ప్రసంగం. ఏమండి నాకు తెలుసు.
చెబుతున్న వాడికంటే వింటున్న వాళ్ళకి బాగా తెలుసండి నాకు వాక్యం. ఎందుకంటే ఒకప్పుడు నేను అక్కడ కూర్చొని విన్నాను. నేను నా ఒక్కడి ప్రసంగమే అనుకుంటాను. మీరేం చేస్తారు? నా తింటారు, ఉపేంద్ర తింటారు, దాడి తింటారు, ప్రసన్నబాబు తింటారు, ప్రసన్న అనేది అందరూ తింటారుగా. బోల్డ్ సంగతులు తెలుస్తాయి మీకు. ఇన్ని సంగతులు తెలిసి ఇన్ని ప్రసంగాలు విని ఆ మాటల ప్రకారం మన లోబడి బ్రతకకపోతే మనకు కూడా పరిస్థితి ఏంటి? ఇప్పుడు వినటం కాదు గొప్పండి, ప్రసంగం వినటం గొప్ప కాదు. విన్నది లోపలికి ఏం చేయాలి? ఎక్కాలి. ఇది పాపము అని దేవుడు ఒక విషయంలో నేను గద్దించిన తర్వాత ఆ పాపం నీ జీవితంలో నుంచి కలలో కూడా కనబడనంత దూరం ఎగిరిపోవాలా. అది లోబట్టం అంటే, అది విధేయత అంటే. ఇది పాపము అని ఎన్నిసార్లు దేవుడు చెప్పిన ఆ రహస్య పాపం నీ జీవితంలో జరుగుతున్నంత కాలం నువ్వు సువార్తకి ఎవరు? వింటాం అంతే. మేము చేయటం మాత్రమేమో చేయము. అవిధేయత అంటున్నాడు దాన్నే. అవిధేయత అంటే లోబడకపోవటం, దేవుడి మాటకు శిరస్సు వహించకపోవటం, దేవా నేను ఇలా చేస్తాను అనకపోవటం. వారిలో అనేక మంది సువార్త వినిన వారు అవిధేయత చేత బతకండి దేవుడి కొరకు, బ్రతకండి దేవుడి కొరకు అంటే మీరు అలాగే చెప్తారు, మేము ఇలాగే ఉంటాం లోకంలో అన్నారు. వాళ్ళు ప్రవేశించలేదు. దేవుడు మాట చెప్పాడండి బైబిల్లో, అంచెదినమున నా మాటే మీకు తీర్పు తీర్చును అన్నాడు. మనకు తీర్పు తీర్చేది ఏది చెప్పండి? ఇప్పుడు వాక్యం. ప్రతి ప్రసంగం మనకొక తీర్పే. దేవుడి కొరకు నువ్వు బ్రతికని వినపడుతున్న ప్రతి ప్రసంగం కూడా మనకేంటి? తీర్పే. వాళ్ళు ప్రవేశించలేదు అని చెప్పాడుగా. ఇక్కడ జాగ్రత్తగా ఒక కారణం చెప్తాడు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఎంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడొక దినమును నిర్ణయించి ఉన్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. ఇది అండర్లైన్ చేసుకోవాలా. ఇశ్రాయేలుకి యెహోషువ కనుక విశ్రాంతిని ఇచ్చేస్తే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళి విశ్రాంతిని ఇస్తానని మరి కీర్తన 95లో మరలా దేవుడు చెప్పాడు దావీదు నోట. చెప్పాడు అంటే ఇశ్రాయేలుకి కూడా ఎందులోకి వెళ్ళలేదు? వాళ్ళు కనాను దేశంలో వాళ్ళకి విశ్రాంతి ఏం దొరకలేదు. కనాను దేశంలో వాళ్ళు సంతోషంగా ఏమి లేరు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత రెస్ట్లోకి వెళ్ళారని చెప్తున్నారు చాలామంది దొంగ బోధకులు. ఎక్కడ వెళ్ళారు వాళ్ళు? అక్కడికి వెళ్ళిన తర్వాత అనుజాతులతో సమస్యలకి, ఆ ఫిలిస్తీన్లు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో యుద్ధాలు, సమస్యలు, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రాజులు, ఆ తర్వాత చెరలోకి వెళ్ళిపోవటం. ఎక్కడండి వాళ్ళు ఇశ్రాయేల్ హ్యాపీగా ఉన్నారు? కనుక వాళ్ళు ఏం చేయలేదంట? యెహోషువ వాళ్ళకి ఏమి ఇవ్వలేదంట? విశ్రాంతిని ఇవ్వలేదు. ఎందుకంటే మోషే తర్వాత నాయకుడు కదా యెహోషువ. విశ్రాంతి ఇవ్వలేదు వాళ్ళకి. భూమి మీద దొరకదు మనిషి విశ్రాంతి. మరి ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు వచనంలో మాట్లాడతారు, జాగ్రత్తగా వినండి. 9వ వచనం, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి. అది విశ్రాంతి ఎక్కడుందంట? దేవుడి ప్రజలైన ప్రతి ఒక్కరికి విశ్రాంతి నిలుచుంది, వెయిట్ చేస్తుంది. నీ కొరకు వెయిట్ చేస్తుంది విశ్రాంతి. వెళ్ళిపోతావా? నా గురించి ఎదురు చూస్తుంది విశ్రాంతి. వెళ్ళిపోతారా? దేవుడు పని చేస్తారా? కష్టపడి విశ్రాంతిలోకి వెళ్ళిపోతారా? దేవుడి కొరకు శ్రమలు పడి విశ్రాంతిలోకి వెళ్ళిపోదామా? మన కొరకు మనం ఎంతండి కష్టపడతాం, మన కొరకు మనం ఎన్నండి భరిస్తాం. ఏమండి, కొంతమంది కష్టాలు చెప్తున్నప్పుడు నాకు అసలు కొన్నిసార్లు అండి మనసు పిండేస్తుందండి. ఏంటి ఇంత కష్టాన్ని భరించారా వీళ్ళు? భూమి మీద ఇంత కష్టాన్ని భరించారా? అమ్మో, ఇంత కష్టం దేవుడి కొరకు భరించుంటే ఎవరైనా నాకు ఏదైనా మా మైండ్ అంతానండి, ఎవరు మాకు ఏం చెప్తున్నా దానికి దేవుడికి కన్వర్ట్ చేసి ఆలోచిస్తూ ఉంటాం మేము. ఒక అతను చిన్ననాటి నుండి నేను ఇన్ని అష్ట కష్టాలు పడ్డానని చెప్తున్నాడు కదా. ఆ అష్ట కష్టాలు అయితే దేవుడి కొరకు పడి ఉంటే ఏ స్థితిలో ఉండేవాడు? దేవుడు ఎక్కడుంచేవాడు ఇతన్ని? దేవుని పిల్లలారా, కనుక పడుతున్న ప్రతి శ్రమ దేవుడి కొరకు పడితే నీ కొరకు విశ్రాంతి వెయిటింగ్లో ఉంది. విశ్రాంతి దేవుని ప్రజలకు నిలుచుంది, 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 చూస్తుంది నీకోసం. తర్వాత వచనం 10వ వచనం, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి. అండర్లైన్ చేసుకోండి. విశ్రాంతి కావాలనుకుంటే ఏం చేయాలంట? భూమి మీద ఆయన యొక్క కార్యములను ముగించి 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 విశ్రమించును. దేవుడు పనిచేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆయన విశ్రాంతి నువ్వు కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలంట? పని చేయి, కష్టపడిపో దేవుడి కొరకు, చెమట కార్చు దేవుడి కొరకు.
ఒక రకంగా చెప్పాలంటే ఇదే హెబ్రీ పత్రికలో 11:12కి వెళ్ళేసరికి మీరు అసలు పాపాన్ని ఎదురించుటలో రక్తము కారునంతగా మీరు ఇంకాను ఎదగలేదంటాడు. అంటే అర్థం ఏంటి? అసలు మనకి ఈరోజు దేవుడి కొరకు చెమటే కారణప్పుడు అసలు రక్తం కార్చేంత స్థితికి దేవుడిలో మనం ఎప్పుడు ఎదుగుతాం మీరు చెప్పండి. ఆ 11:12లో అంటాడండి, రక్తము కారునంతగా మీరు ఇంకా దేవుడి విషయంలో మీరు ఇంకా ఎదగలేదు అంటాడు. దేవుని పిల్లలారా, శ్రమ, కష్టం, కన్నీళ్ళు, వేదనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు దేవుడి కొరకు పడుతున్నావా ఎప్పుడైనా? దేవుడి కొరకు ఇదండి, దేవుడి కొరకు నా జీవితం కష్టం అండి, దేవుడి కొరకు కష్టం అండి. ఏదండి మన జీవితంలో ఏముందండి? దేవుని పిల్లరా, దేవుడు కష్టపడుతున్నాడు నీకోసం, దేవుడు శ్రమ పడుతున్నాడు నీకోసం. స్టిల్ ఎప్పటికీ నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు, రెస్ట్ లేదండి ఆయనకి. సృష్టి ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దేవుడికి విశ్రాంతి లేదు. నువ్వన్నా రాత్రి అయ్యేసరికి హాయిగా నిద్రపోతున్నావు, దేవుడికి ఏం లేదు, నో రెస్ట్. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నాడు. పిల్లలంతా పరలోకానికి వస్తే అందరు కలిసి విశ్రాంతిలోకి వెళ్ళిపోదామని ఆయన ఎదురు చూస్తున్నాడు. నాయన మీరు వచ్చేస్తే రెస్ట్ తీసుకుందాం రా, ఎంతకాలం రా భూమి మీద అటు ఇటు తిరుగుతారు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, వచ్చేయండి రా నా దగ్గరికి. దేవుడు అండి, వచ్చేయండి నా దగ్గరికి, నరులారా తిరిగి రండి, రండి నరులారా తిరిగి రండి, వచ్చేయండి నా దగ్గరికి వచ్చేయండి. అక్కడ కష్టాలు కదా నాయన, శరీరంలో ఉన్నంతకాలం, ఆ శరీరంలో ఉన్నంతకాలం శ్రమలే కదా. నరులారా తిరిగి వచ్చేయండి, నా విశ్రాంతిలోకి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి. కానీ వచ్చే ముందు భూమి మీద మీరు ఏం చేయాలి? పని చేయండి, శ్రమపడండి, కష్టపడండి. ఈరోజు లోకం ఉన్నంత రుచిగానండి క్రైస్తవుడికి కూడా దేవుడు కానీ, దేవుడి సేవ కానీ, దేవుడి పని కానీ, దేవుడి వాక్యం కానీ, దేవుడి కొరకు కష్టాలు కానీ, ఇవి ఎక్కడా కూడానండి లోకం ఎక్కినంత గొప్పగా దేవుడి విషయాలు ఎక్కటం లేదు. కారణం, విశ్రాంతిని పోగొట్టుకుంటామన్న సంగతి తెలియకండి నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. విశ్రాంతిని పోగొట్టుకుంటాం, రెస్ట్ ఇవ్వడు. ఏం కష్టపడ్డామని రా, రెస్ట్ నీకు ఎక్కడికి వచ్చి అంటాడు దేవుడు. 10వ వచనం చదివారుగా, 10వ వచనం మళ్ళా చదవండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడండి. ఆ విశ్రాంతిలోనికి వెళ్ళడానికి జాగ్రత్త పడండి. వాళ్ళు పడిపోయారు. ఎవరు? ఇశ్రాయేల్ గురించి చెప్పాడుగా పైనుంచి, ఇశ్రాయేల్ అంతా అవిధేయత వలన పడిపోయారు దేవుళ్ళలో నుంచి, దేవుడి మాటకు లోబడక పడిపోయారు. వాక్యం మాకు తెలుసు, వాక్యం మనకు తెలుసు అని మనలో చాలామంది అనుకుంటున్నామండి. వాక్యం తెలియటం అంటే బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు తెలియటం కాదు, ఆ వాక్యం జీవితంలో పండటం. వాడికి వాక్యం తెలియటం. వాక్యం తెలియటం అంటే బైబిల్లో ఉన్న మత్తయి సువార్తలు అది ఉంది, మార్కులో ఉంది, ఇది తెలియటం కాదు. చాలామంది అపోహ ఇక్కడే ఉంది. వాక్యం తెలియటం అంటే రెఫరెన్స్లు తెలియటం కాదు, ఆ వాక్యంలో ఒక వాక్యమైనా నీ జీవితంలో పండటం. అతనికి వాక్యం తెలియటం అంటే అతనండి వాక్యానుసారమైన జీవితం, అతనండి వాక్యం కొరకు బ్రతుకుతున్నాడు. దేవుని పిల్లలారా, కనుక విశ్రాంతిలోనికి వెళ్ళడానికి జాగ్రత్త పడండి అని ఇక్కడ చెప్పాడు. ముందు 3వ వచనంలో ఏమన్నాడు? ఆ విశ్రాంతిలోనికి వెళ్ళడానికి మీరు భయపడండి. ఎవరైనా పోగొట్టుకుంటారేమోనని భయపడండి. పరలోకాన్ని పోగొట్టుకుంటామేమో పని చేయకపోతే, పనికి వెళ్ళటం లేదు నేను, పనికి ఇవ్వటం లేదు నేను, పనికి రావటం లేదు నేను వెళ్ళిపోతానేమో. చూసారండి ఎంత బాగుంది మాట. చివరి మాటలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము చివరి మాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం అండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా, ఏమని రాయమంటున్నాడు? ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును. మన వెనకాల వచ్చేవేవి చెప్పండి ఇప్పుడు? మన క్రియలు. ఏ క్రియలు? మీరు చేసుకునే ఉద్యోగాలు కాదు. ఏ క్రియలు? నువ్వు దేవుడి కోసం చేసిన క్రియల్ని వెనకొస్తాయి. మీటింగ్ పెట్టావు, నీ వెనకాల వస్తుంది. సభ పెట్టావు, నీ వెనకాల వస్తుంది. ఆర్థికంగా సహాయపడ్డావు, నీ వెనకాల వస్తుంది. మీ ఇంట్లో గృహకుడికి పెట్టావు, నీ వెనకాల వస్తాయి. ఇవి వస్తాయి నీ వెనకాల. సహోదరుడికి ఏదో సహాయం చేసావు, ఇది వస్తుంది నీ వెనకాల. సేవకు ఉపయోగపడ్డావు, ఇది వస్తుంది నీ వెనకాల. కార్యాలు, నీ పనులు, భూమి మీద దేవుడి కొరకు నువ్వు చేసుకున్న పనులు నీ వెనక వస్తాయి.
ఇది తెలిసిపోయిన సొలొమోను ఏమన్నాడు ఇందాక 2:11 వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుడి కింద లాభకరమైంది ఏది లేదు. దేవుడి పని నువ్వు చేసుకోకపోతే భూమి మీద నీ వెనకొచ్చేది ఏది లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పటి నుండి ఒక వచనం నువ్వు రాయాలి. ఏంటి ఆ వచనం? ప్రభునందు మృతి నొందిన మృతులే ధన్యులు. అంటే అర్థం ఏంటి? రిప్ ఎవరికెట్టాలి? ఇప్పుడు నువ్వు రిప్ అని టైప్ చేసే వాళ్ళు అందరూ చెప్తున్నాను, రిప్ అని టైప్ చేయాలంటే వాడు ఎందులో ఉండాలి? సేవలో ఉండి చచ్చిపోతే రిప్ వేయండి, లేకపోతే మీకేస్తాడు పాతాల్లో. వాడికి నువ్వు ఇస్తావరా విశ్రాంతి? నేను ఇవ్వాలా? నేను ఇవ్వాలి. నేను ఎలాగిస్తాను? ఇది కండిషన్ సప్లై. విశ్రాంతిలోనికి రావాలంటే కండిషన్ సప్లై. ఏంట కండిషన్స్? శ్రమపడు, విశ్రాంతిలోనికి వచ్చాయి. నాకు తనాపర భేదాలు ఏమి లేవు, అందరికీ ఒకటే వాక్యం. ఎవడు పని చేసుకుంటాడో అటు రండి, పని చేయనాడు పాతాళాడికి వెళ్ళిపోయి పని చేయండి. అక్కడ ఏం పని చేయాలి? ఏడవటం, పళ్ళు కొరకటం. ఎందుకంటే ఇక్కడ సుఖపడ్డావు కనుక అక్కడ కష్టపడతావు. ఇక్కడ శ్రమ పడ్డావు అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి. ఎంత బారాసిరండి. ఇప్పుడు మాట్లాడుతాను మీకు. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. తర్వాత వచనంలో ఏమంటున్నాడు? నిజమే, వారు తమ ప్రయాసములు మాని అంటే వీళ్ళకి కొంతమంది అండి, మా ప్రిన్సిపల్ గారు చనిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాం. కానీ తర్వాత ఈ వాక్యం బుర్రకెక్కిన తర్వాత నాకు అర్థమైంది. ఏంటి? ఊరకే రాత్రింపగల్లో ఆ శరీరం సహకరించకపోయినా పని 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 అని తిరుగుతుంటే ఆ శరీరం అంతా బాధపడిపోతుంటే ఆ బాధ ఎవరికి అర్థమవుతుంది? దేవుడికి అర్థమవుతుంది. వద్దులే కొడుకా, నువ్వు ఉంటే ఆగోరా భూమి మీద వచ్చి అన్నాడు. అంతే, క్లోజ్. వారు తమ ప్రయాసాలు మానేసి ఎందులోకి వెళ్ళిపోతారు? రెస్ట్. భూమి మీద ఉన్నంత కాలం శ్రమే కదరా. నీకంటూ నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఎవడు దేహాన్నే విడిచిపెట్టేశాడు అంటే, ఆరోగ్యాన్ని పక్కన పెట్టాడంటే ఇంకదేం లెక్క చేస్తాడు అతను? ఇంకదేం లెక్క చేస్తాడండి? ఆ స్థితి, ఆ స్థాయి, ఆ భక్తి, ఆ కమిట్మెంట్ దేవుడి కోసం మనలో పుట్టకపోతేనండి పరలోకం వెళతామన్నది చాలా అపోహండి. అది ఆలిగా జాలీగా తిరుగుతూ అప్పుడప్పుడు టాటా బైబిల్ చెప్పుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చి అవధిది. దీంతో కష్టం, దీంతో పరలోకం కష్టం. ఖచ్చితంగా రాస్తున్నాడు. వారు తమ ప్రయాసములు మాన్ని ఎక్కడికి వెళ్తారు? కష్టపడుతున్నారు కనుక చూసి తట్టుకోలేక వచ్చేయండి కొడుకులారు విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాను. దావీదు విశ్రాంతిలోకి వెళ్ళాడంటే అర్థం ఉంది. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? బ్రతుకు కాలం అంతా శత్రువులతో యుద్ధాలండి. కత్తి పట్టాడంటే 10,000 మంది. యుద్ధం అంటే చిన్నమాట. అటు ఎవడ పొడిచేస్తాడో తెలియదు, ఇటు ఎవడ నరికేస్తాడో తెలియదు. అంతా ఏంటది? కష్టం. దావీదు కష్టపడ్డాడు కనుక ఆ దావీదు విశ్రాంతిలోనికి వెళ్ళాడంటే బాగుంది. ఈరోజు చాలామంది పిల్లలకి దావీదు అని పేరు పెడతాడు. వీడు దొంగతనాలు చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతాడు. ఈ దావీదు ఎక్కడికి వెళ్తాడు? దొంగతనాలు చేస్తాను ఈ దావీదు ఎక్కడికి వెళ్తాడు? ఆ దావీదు విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఈ దావీదు నరకానికి వెళ్తాడు. భక్తుల పేర్లు బలే పెట్టేస్తారండి పిల్లలకి. ఆడు బ్రతుకు చూస్తే అసహ్యం, వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే అసహ్యం. అబ్రాహాం పేరు పెట్టేస్తున్నారు, మరియమ్మ పేరు కొంతమంది అయితే డైరెక్ట్ ప్రభు పేరే పెట్టేశారు. యేసు, ఆ యేసు ఎక్కడ? ఈ యేసు ఎక్కడ? మీకు చాలాసార్లు చెప్పాను కదా, గుంటూరులో యేసు భార్య తల నరికేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నా పేరు యేసు, వేసేసాను, కేసు రాసుకో అన్నాడు. చూడండి ఎలాగుంది. ఏమంటే నిజంగా ఆయనేమో ప్రాణం పెట్టాడు, వీడేం చేశాడు? ప్రాణాన్ని తీసేశాడు. ఇవ్వండి బ్రతుకులు కదండి ఈరోజు భూమి మీద. దేవుడి కొరకు పుట్టామండి, దేవుడు కాపాడుతున్నాడండి. నిజంగా దేవుడు కాపాడుతున్నాడు అనడానికి మనమంతా సన్నిధిలో కూర్చోవడమే పెద్ద ఉదాహరణ. కరోనాలో ఎంతమంది అండి లేచిపోయారు. క్షేమంగా ఉన్నాం, కాపాడుతున్నాడు. పని చేసుకోకపోతే, దేవుడి సన్నిధికి రాకపోతే, దేవుడు వాక్యం వినకపోతే, ఏమంటే ఒకవేళ ప్రమాదం మనకొచ్చి మనకేదైనా జరిగే పాతాళానికి జారిపోతే ఏంటి పరిస్థితి? గ్యారంటీ లేని జీవితాలు కదండి. ఎవరికి గ్యారంటీ ఉంది చెప్పండి? ఏ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కత్తి మహేష్ అని నేను ఏమంటే ఎక్కడ న్యూస్ తిప్పినా ఆయనే చచ్చిపోయాడంట. ఎవరయ్యా ఆయన అంటే ఆయన గురించి హిస్టరీ చెప్తున్నారు. ఎప్పుడు చూసినా వివాదాల్లో ఉండేవాడంట. అంటే ఎవడో ఒకరిని తిట్టడమే. ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా కొంతమంది రిప్ అంటున్నారు, కొంతమంది ఏమో ఇంకా తిడతానే ఉన్నారు. దేవుని పిల్లలు ఏంటంటే ఏం ఉపయోగాలు ఆ జీవితం వల్ల? క్రైస్తవులు అయితే ఒక వీడియో పెట్టారు. ఎవరో సేవకుడు అంట, ఆయన దగ్గరికి వెళ్ళాడంట, ప్రభువుని నమ్ముకోమన్నాడంట. అది అంత థియాలజీ నేను నమ్మనన్నాడంట. ఈయన గురించే, చనిపోయిన ఆ కత్తి మహేష్ గారి గురించి వార్తలు ఏమంటే యూట్యూబ్లో మాట్లాడటం.
ఎవరి జీవితమైనా అంతే కదండి. ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు, ఎదురుగా లారీ ఉంది, గుద్దాడు, చనిపోయాడు. గవర్నమెంట్ 17 లక్షల రూపాయలు ఇచ్చింది ఆయన ఆరోగ్యం బాగు చేయడానికి, అయినా కూడా ఆయన బతకలేదండి, చనిపోయాడు. ప్రాణం ఏముందండి? అల్పం. అల్పం. మన జీవితం అనేది అల్పం. గాజు పెంకు లాంటిది, కింద పడ్డదా గాజు పగిలిపోద్ది. మన జీవితం కూడా అల్పం కదండి. ఏం గ్యారెంటీ ఉంది మన జీవితానికి? ఒకవేళ ఈ వాక్యం మనసులో పెట్టుకోండి. కష్టం ఏది కూడా దేవుడి కొరకు ఈ భూమి మీద ఉన్న జీవితంలో నీకు లేకపోతే, మరణం వస్తే పాతాళమేగా. ఏం కష్టపడ్డావని రా పరలోకం ఇవ్వాలంటాడు దేవుడు. చాలామంది బాప్తిసం తీసుకుంటే చాలా పరలోకం వెళ్ళిపోతారని అబద్ధ బోధలు చేస్తున్నారు. నమ్మకండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అది కేవలం దేవుళ్ళో నీకు మొదటి మెట్టు మాత్రమే. తర్వాత నువ్వు చాలా కష్టపడాలి, దేవుడి కోసం పని చేయాలి. దావీదు విశ్రాంతిలోకి వెళ్తాడు, కష్టపడ్డాడు. పౌలు గారు విశ్రాంతిలోకి వెళ్తాడు, కష్టపడ్డాడు. అపోస్తులు ప్రాణాలు పెట్టారు, విశ్రాంతిలోకి వెళ్తారు. వాళ్ళు ప్రారంభంలో ఉన్న సంఘం చిత్రహింసలు అనుభవించింది యేసుక్రీస్తుల వారి కొరకు. వాళ్ళు వెళ్తారు విశ్రాంతిలోకి, కష్టపడ్డారు కనుక భూమి మీద దేవుడి కొరకు. మనకి ఏముందండి? వింటున్నాం, వస్తున్నాం, వెళుతున్నాం. ఏ పనిని, ఏ బాధ్యతను మన భుజాలపైన ఎత్తుకోం. సంఘానికి సంబంధించి, సేవకు సంబంధించి ఏ పనిని భుజాలపైన లేనప్పుడు ఎలాగంటే? సండే స్కూల్ చూడండి, నిజంగా నేను ఆనందపడే కార్యక్రమాల్లో మన సండే స్కూల్ అండి. ఆ టీచర్లకండి నేను ఏదో నేనేమి వాళ్ళని ఫోర్స్ చేయలేదు. నేనేమి మీరు ఇలాగా ప్రతిరోజు ప్రసంగాలు చెప్పాలి, ప్రతిరోజు పిల్లల్ని కాపాడాలి అని నేనేం చెప్పలేదండి. వాళ్ళకి వాళ్ళుగా, ఆ టీచర్స్ వాళ్ళకి వాళ్ళుగా ఏమండి జూమ్ యాప్ని తీసుకున్నారు, పిల్లలకి ఏవో యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. నిజంగా వాళ్ళు స్వతహాగా పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, పిల్లలకి ఏదో ఒకటి చేయాలి. ఏమండి ప్రతిరోజు 2 గంటలు టైం పెట్టుకోవటం అంటే చిన్న విషయమా? పిల్లలతో వాళ్ళు స్వతహాగానండి. జస్ట్ మీరు సండే స్కూల్ చేయండి అని చెప్పి వదిలేశానంతే నేను. ఆ టీం మొత్తం పనిచేస్తున్న విధానం చూడండి. 3 టీచర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, పిల్లలకి అది నేర్పాలి, ఇది నేర్పాలి. ఏమండి వాళ్ళతో బొమ్మలు గీయిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళతో క్విజులు పెట్టిస్తున్నారు, వాళ్ళతో దేవుడు ప్రసంగాలు చెప్పిస్తున్నారు. ఇదేమి చిన్నగా ఒక రాత్రిలో ఒక రోజు ఏమండి ఎవరో చెప్తే చేస్తే ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. వాళ్ళకి పుట్టింది స్వతహాగా వాళ్ళకి చెయ్యాలి దేవుడి కోసం అని పిల్లల్ని గొప్పగా పెంచుతున్నారు ఈరోజు దేవుళ్ళో వాళ్ళు. ఈ మాటలతోనో లేదంటే పై రూపంతోనో వచ్చేవి కాదు ఇవి. వాక్యం లోపలికి దిగితే, లోపల పడితే, ఆ విత్తనం లోపల పడినప్పుడు దాని నుండి వచ్చే ఫలాలు అవి. దేవుడు అర్థమైతే దేవుడి కొరకు వచ్చే ఫలాలు అవి. వాళ్ళకి ఎత్తుకున్నారండి ఆ భారం. చిన్న మాట కాదు అది. ప్రతిరోజు పిల్లల్ని ఫాలోఅప్ చేయటం, ప్రతిరోజు పిల్లల గురించి పేరెంట్స్తో మాట్లాడటం, పేరెంట్స్ మీటింగ్లు పెట్టడం, ఏమంటే పిల్లల్ని జాగ్రత్తగా అలా దేవుళ్ళో నడిపించడం. సుమారు 39 మంది అంతమంది పిల్లల్ని వాళ్ళు అలా రోజు దేవుళ్ళో నడిపిస్తున్నారు. చిన్న మాట కాదు అది. చాలామంది పేరెంట్స్ ఎంత ఆనందపడుతున్నారండి వాళ్ళ పిల్లలు ఇంట్లో కూర్చుని దేవుడి మాటలు చెప్తుంటే. పని నుండి వస్తున్న ఫలాలు. ఆ పని మామూలుగా జరుగుతుందంటే జరగదు, బోళ్ళంత కష్టం ఉంటుంది. అది చూసేవాడికి అలాగే ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, మోసేవాడికి ఏం బరువు తెలుస్తుందంట? కాడి బరువు. మోసేవాడికి తెలుస్తుంది. పైన కబుర్లు చెప్పేవాడు ఎవడని చెప్తాడు? కబుర్లు చేసేవాళ్ళకి తెలుస్తుంది. కనుక పని స్వతహాగా దేవుడి కొరకు ఎత్తుకోవాలి. శ్రమలు, కష్టాలు, బాధలు పని చేసి పరలోకానికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం.